ఓకే, హరే కృష్ణ. సో ప్రభుజీ, సో ఈ ప్రభుజీస్ అండ్ మాతాజీస్ ఈ నాలెడ్జ్ సెషన్లో వీ హ్యావ్ సీన్, అంటే మనం ఎలాగా ఒక దాసీపుత్రుడిగా మారి తను నారదుడు అయ్యాడు, ఎలా అయ్యాడు అనే పాయింట్ని వీ హ్యావ్ సీన్ యాజ్ ఎ కేస్. కానీ ప్రభుజీస్ అండ్ మాతాజీస్ ఇవన్నీ చాలా వరకు చాలామంది స్టోరీస్ అని కొట్టేసే ఇది ఉంటుంది. కానీ దీస్ ఆర్ ఆల్ ద రియల్ థింగ్స్ విచ్ హ్యావ్ హ్యాపెండ్ ఇన్ ద ఎర్లియర్ సైకిల్స్ అనమాట. అంటే మన దాన్ని ఏమంటారు, యుగా సైకిల్ చాలా యుగాల క్రిందట జరిగిన సంఘటనలు ఇవన్నీ. సో దీస్ ఆర్ ద ఫ్యాక్ట్స్. సో ఇవన్నీ ఎగ్జాంపుల్స్ తీసుకోవడానికి మెయిన్ కారణం ఏంటంటే ప్రభుజీస్ అండ్ మాతాజీస్, వేర్ ఏ దాసీపుత్ర కెన్ అటైన్ ద అబోర్డ్, then we are also having a hope, and we are trying to say, అంటే ఈ దేవతలు డెమిగాడ్స్ ఎవరైతే ఉన్నారో, ఈ ముక్కోటి దేవతలు ఎవరు ఉన్నారో వాళ్ళు కూడా మనలాంటి సోల్సే, బట్ దే ఆర్ హ్యావింగ్ ఏ హయ్యర్ పొజిషన్. ఎలా అయితే కంపెనీలో మనం ఆన్ ద గ్రౌండ్ పనిచేస్తాం, ఇప్పుడు నేను ఐటీలో నేను ఒక ఇంజనీర్ని, సో అందరం మనుషులమే. సిఇఓ నుంచి అందరూ ఐటీ ఇంజనీర్ కింద పనిచేసే వాళ్ళందరూ మనుషులమే. కానీ ఒక టీమ్ లీడ్ ఉంటాడు, టీమ్ లీడ్కి డెలివరీ మేనేజర్ ఉంటాడు, డెలివరీ మేనేజర్కి డెలివరీ హెడ్ ఉంటారు, డెలివరీ హెడ్కి డెలివరీ పార్ట్నర్ ఉంటాడు. అలా ఇట్ గోస్ ఆన్ టిల్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్, అండ్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ నుంచి సిఇఓ. సో ఇవన్నీ అందరు మనుషులే అయినప్పటికీ దే హ్యావ్ డిఫరెంట్ రోల్స్ టు పర్ఫామ్. అలాగే ఈ ముక్కోటి దేవతలు కూడా దే ఆర్ ఆల్సో జీవాస్ లైక్ అస్, మనలాంటి జీవాత్ములే వాళ్ళు కూడా. కాకపోతే వాళ్ళకి దే హ్యావ్ గివెన్ అడిషనల్ రెస్పాన్సిబిలిటీస్, అడిషనల్ పవర్స్ టు హెల్ప్ ద సుప్రీం ఇన్ ఎగ్జిక్యూటింగ్ ద థింగ్స్ యాజ్ పర్ సుప్రీం గాడ్. దేవాది దేవుడి యొక్క ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం వాళ్ళు నడుచుకునే విధంగా చేస్తున్నారు అనమాట. సో వాట్ వీ నీడ్ టు అండర్స్టాండ్ ఇస్, ఇవన్నీ ఎగ్జాంపుల్స్ చెప్పడానికి కారణం ఏంటంటే దాసీపుత్రుడైన నారదుడే అట్టైన్ చేయగలిగింది, మనం అట్టైన్ చేయలేమా? మనం కూడా అట్టైన్ చేయొచ్చు. దిస్ ఈజ్ నాట్ ఎ డిఫికల్ట్ ప్రాసెస్ అన్లెస్ వీ ఫాలో ద regulations as mentioned by పరంపర. ప్రభుజీ, ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయా నారదుడి స్టోరీ మీద ఎవరికైనా? రాజేష్ ప్రభు, లక్ష్మీ మాతాజీ, వినయ్ ప్రభు, ఎనీ క్వశ్చన్స్ ఆన్ నారదా స్టోరీ? లేదు ప్రభుజీ. గుడ్, ఓకే. సో ఇది ఈ రకంగా మనం నారదుడి యొక్క స్టోరీ, ఆ నాలెడ్జ్ అనే చాప్టర్లో చూడటం జరిగింది. సో దెన్ వీ హ్యావ్ మూవ్డ్, అంటే ఈ రకంగా వీ హ్యావ్ సీన్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ నవవిధి భక్తి గురించి కూడా చూడటం జరిగింది మనం. సో దీస్ ఆర్ ఆల్ నారదుడి స్టోరీ. సో ఒక చూడండి, దాసీపుత్రుడైన నారదుడు ఒక్కసారి నారదుడిగా చేరాక, నారదుడు అవుట్ రీచ్, అంటే నారదుడి యొక్క ప్రచారం అండ్ డిఫరెంట్ ప్లానెట్స్ అనమాట, డిఫరెంట్ ప్లానెట్స్ హీ హాస్ బీన్ డూయింగ్ ప్రీచింగ్ అక్రాస్ ద ప్లానెట్స్. సో దట్స్ వాట్. సో హియర్ మనం ఆ నవవిధి భక్తిలో శ్రవణం చూడటం జరిగింది. దీస్ ఆర్ ఆల్ ఆర్ శ్రవణం చూడటం జరిగింది. దాని తర్వాత కీర్తనం. ఇప్పుడు కీర్తనం అంటే ఇప్పుడు నేను చేసేది కీర్తనం, మీరు చేసేది శ్రవణం అనమాట. సో వినటం, చెప్పటం, గ్లోరీస్ ఆఫ్ కృష్ణ మనం పంచటం కీర్తనం. నెక్స్ట్ అలానే we have seen స్మరణం. కానీ నిజంగా స్మరణం ఈజ్ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ థింగ్స్ ప్రభు. when we do chant or when we do read, ఎస్పెషలీ శ్రీలా ప్రభుపాదులు గారు చెప్పినట్టు మనం పడుకునే ముందు ఎలాగైతే, యాక్చువల్లీ చిన్నప్పుడు ఐ యూస్ టు రీడ్ దిస్ చాచా చౌదరి బుక్స్. ఐ డోంట్ నో మీరు ఎంతమంది విన్నారో నాకు తెలియదు. నేను చిన్నప్పుడు మేము రాజస్థాన్లో ఉండేవాళ్ళం. అక్కడ చాచా చౌదరి కామిక్స్ బాగా పాపులర్ అక్కడ. సో వెన్ ఐ వాజ్ ఇన్ సెకండ్ ఆర్ థర్డ్ క్లాస్, ఆ చాచా చౌదరి కామిక్స్ ఎంత పిచ్ అంటే అలా కామిక్స్ బుక్కులు తెచ్చుకొని చదువుతుండేవాడిని నేను. సో నైట్ పూట అలా చదువుకొని పడుకుంటే నైట్ పూట నాకు ఆ చదివినవన్నీ నాకు కల్లో వచ్చేవి. అంటే ఏదో అందులో నేను ఒక క్యారెక్టర్గా, ఇట్ వాజ్ వెరీ, ఐ యూస్ టు ఫీల్ వెరీ హ్యాపీ అట్ దట్ టైం.
ఆ స్మరణం అనమాట. సో అలాగే మన శ్రీలా ప్రభుపాదులు వారు ఏం చెప్తారంటే, పడుకునే ముందు మీరు కృష్ణ బుక్ గిన చదువుకొని పడుకుంటే గిన మీకు కృష్ణ కళ్ళే వస్తాయి, కృష్ణ స్మరణమే ఉంటది అని శ్రీలా ప్రభుపాదులు ఒక సెషన్‌లో చెప్పడం జరిగింది. సో స్మరణం ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ఫ్యాక్టర్. ఇట్స్ నాట్ ఓన్లీ మనం చదివేటప్పుడే గుర్తు చేసుకోవటం కాకుండా, ఈవెన్ మనం చాంటింగ్ ఎప్పుడైతే చేస్తామో, ఆ చాంటింగ్ ప్రక్రియలో మెయిన్‌గా మనం చెప్పే మన ఉచ్చారణ అనేది మన చెవులోకి వినపడాలి. మన ఉచ్చారణ అనేది మన చెవిలోకి వినపడాలి. అది మెయిన్ పాయింట్. చాంటింగ్ చేసేటప్పుడు మనం హరే కృష్ణ, హరే కృష్ణ, కృష్ణ కృష్ణ హరే హరే, హరే రామ, హరే రామ, రామ రామ హరే హరే. ఈ ఉచ్చారణ చేసినప్పుడు ఈ పదాలనేవి ఖచ్చితంగా నా చెవుకు వినపడాలి. దట్ యూ హావ్ టు కాన్సంట్రేట్. ఈ కాన్సంట్రేషన్ టైంలో ద మైండ్ మైట్ గో ఎనీవేర్, బట్ ట్రై టు బ్రింగ్ ఇట్ బ్యాక్. అలాగే అలా చాంటింగ్ చేస్తూ వింటూ ఉన్నప్పుడు ఈవెన్ సమ్ టైమ్స్ మనం పాస్ట్ టైమ్స్ కూడా గుర్తు చేసుకోవచ్చు అనమాట. కృష్ణ హౌ యూస్ టు ప్లే ద ఐటమ్స్ అయినా సరే. సో దేర్ ఆర్ సో మెనీ ఈ గోవులతో ఎలా ఆడుకునేవాడు. దేర్ ఆర్ సో మెనీ, మనకి ఎన్ని లీలలు ఉన్నాయంటే కృష్ణుడివి చాలా ఉన్నాయి. మన ఇన్ని లీలలు ఏ దేవుడికి లేవు. సో ఏ లీలనైనా మీరు స్మరించుకోవచ్చు అనమాట, స్మరణం చేసుకోవచ్చు వైల్ యు ఆర్ చాంటింగ్. అంటే ఖచ్చితంగా జరగాల్సిన ప్రక్రియ ఏంటంటే, మనం చెప్పటం, ఆ చెప్పింది మన చెవిలో వెళ్ళటం, అది ఖచ్చితంగా జరగాల్సిన ప్రక్రియ. దాంతో పాటు ప్యారలల్‌గా అది చేస్తున్నప్పుడు ప్యారలల్‌గా దేర్ ఇస్ ఎ పాసిబిలిటీ ఆఫ్ మైండ్ గెట్టింగ్ డీవియేటెడ్ టు సో మెనీ థింగ్స్. బట్ ఈవెన్ ఇఫ్ ఇట్ గోస్, ట్రై టు బ్రింగ్ ఇట్ బ్యాక్. అండ్ మీకు వీలైతేగా కృష్ణుడి లీలలు, ఈ డిఫరెంట్ లీలల్లో యూ షుడ్ ఏబుల్ టు మెమరైజ్ ఆర్ స్మరించుకోవచ్చు అనమాట. సో దట్ ఈస్ స్మరణం కాంపోనెంట్. Next is Pada Sevanam. Pada Sevanam, especially Lakshmi Devi is known for that particular bhakti where she does the seva of lotus feet of Supreme Personality of Godhead. Devadi Devudaina పాద పద్మముల దగ్గర ఆవిడ పాద సేవనం చేస్తూ ఉంటారు. సో దీంతో పాటు ఈవెన్ ఎస్పెషల్లీ మన శ్రీ సాంప్రదాయంలో ఉన్న యాక్చువల్లీ గుళ్ళల్లో చూస్తే గన ఈవెన్ పూజారులు అక్కడ దే మెయిన్లీ ఆర్ నోన్ ఫర్ దట్, వేర్ దే డూ దట్ ఫర్ ద డీటీస్ అవైలబుల్ ఇన్ ద టెంపుల్ యాజ్ వెల్. ఓకే, నెక్స్ట్ అర్చనం. అర్చనం కూడా మనం we will see 4 circles to the lotus feet, 2 circles to the navel, and 3 circles to the lotus face of the deity. Okay, so these are the ivanni 4 circles to the lotus feet and 2 circles on the navel and 3 circles on the forehead. Ivanni Prabhujis and Matajis Narada Pancharatra. నారద పంచరాత్ర అనే పుస్తకంలో నారదుడు వల్లించిన మాటలు అనమాట ఇవన్నీ. దిస్ ఈజ్ హౌ యూ హ్యావ్ టు డూ ద అర్చనం అనేది చెప్పబడింది. సో ఈవెన్ మన టెంపుల్స్ లో ఉండే పూజారీస్ కానీ దే డూ దిస్. అండ్ యాక్చువల్లీ మాకు తెలిసిన గాడ్ బ్రదర్ గిరిరాజ్ ప్రభు ఉన్నారు. హీ ఈజ్ ఎ 2 times ఇనిషియేటివ్ అండ్ ఇస్ ఎ బ్రాహ్మణ్ ఇనిషియేటివ్ యాజ్ వెల్, వేర్ హీ డస్ దిస్ అర్చనం ఫ్రీక్వెంట్లీ. అంటే మనం చేయకూడదని కాదు, బట్ there is a separate process for this type of bhakti also. This is also one of the bhakti modes. Next, vandanam. మనం ఎప్పుడైనా singing all the while he sings out Krishna's name. So these are basic courtesy when actually మా ఇంట్లోనే కాదు, మా సీనియర్ గాడ్ బ్రదర్స్ కానీ మా శిక్షా గురువు అయినా సరే వాళ్ళ ఇంట్లో డీటీస్ వాళ్ళు తెచ్చుకున్నారనమాట. లీలానంద్ ప్రభు కానీ, గిరిరాజ్ ప్రభు కానీ, ఉదయానంద్ ప్రభు కానీ, దర్ లాట్ ఆఫ్ మై సీనియర్ డివోటీస్ హూ హ్యావ్ డీటీస్ ఇన్ దేర్ హౌస్. దే హ్యావ్ వెల్కమ్డ్. వాళ్ళు అంటే విగ్రహాలని ప్రాపర్ సెలబ్రేషన్ తో ఇంట్లో స్థాపన చేయడం జరిగింది. ఆ స్థాపన మేము ఎప్పుడు ఇంటికి వెళ్ళినా ఫస్ట్ ప్రవీణ్ ప్రభు అయినా సరే వాళ్ళ ఇంటికి మేము ఎప్పుడు వెళ్ళినా ఫస్ట్ వెళ్ళి మేము వందనం చేస్తాం. అంటే డీటీస్ కి వీ డూ వందనం బై గోయింగ్ డౌన్ కంప్లీట్ ఫ్లాట్ లైక్ ఎ స్టిక్ అనమాట. సో అలా వందనం. దిస్ ఇస్ వన్ మోర్ టైప్ ఆఫ్ నవవిధి భక్తి. అలానే దాస్యం. సో హనుమాన్ దాస్యం, మోడ్ ఆఫ్ దాస్యం. నెక్స్ట్ ఈస్ సాఖ్యం. So these are the different pastimes of Krishna playing with friends. So Arjunudu,
వీళ్ళందరూ సాఖ్యం అనమాట. సాఖ్యం రకమైన ఆహ్, నవవిధి భక్తి వన్ ఆఫ్ ద 9 భక్తి ప్రాసెస్. నెక్స్ట్ వచ్చేసి ఆత్మ నివేదనం. సో, ఏబుల్ టు అంటే మనసులో తీవ్రంగా మనం అనుకోవటం, ఆత్మ నివేదించటం అనమాట. అది చూడండి ఇక్కడ అజామిలుడికి సెకండ్ టైమ్ మనం ఛాన్స్ ఇచ్చాక అగైన్ హీ గాట్ ప్యూరిఫైడ్ అండ్ గాన్ బ్యాక్ టు గోలోక ఇక్కడ పైన. సో, అలాగే దేర్ ఆర్ లాట్ ఆఫ్ ఉన్నాయి. సో, ఇది మనం నాలెడ్జ్ అనే దీంట్లో మనం చూడటం జరిగింది. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ నవవిధి భక్తి అండ్ మనం తర్వాత ఆ భక్తి యోగలో ఎంత స్వీట్‌నెస్ ఉంటది. థర్డ్ క్లాస్ డివోటీ అంటే ఏంటి? సెకండ్ క్లాస్ డివోటీ అంటే ఏంటి? ఫస్ట్ క్లాస్ డివోటీ అంటే ఏంటి? అనేది కూడా చూడటం జరిగింది. అంటే 3 రకాల భక్తులున్నారు. 3 రకాల భక్తులెవరు? ఫస్ట్ వచ్చేసి కృష్ణుడి దగ్గరికొస్తారు. కానీ ఓన్లీ ఫర్ భౌతికమైన కోరికలు. ఇన్‌ఫాక్ట్ మనం ఈ లైఫ్‌లో మనలో కూడా మనం ఎక్కడ నోటీస్ చేసుంటాం. లైక్ ఆహ్, ఏంటి నాకు ఉద్యోగం కావాలి, నాకు పెళ్లి కావాలి, నాకు మంచి మార్కులు రావాలి, ఆ! నాకు డబ్బు బాగా కావాలి. సో, దీస్ ఆర్ ద మెటీరియల్ బెనిఫిట్స్ కోసం వెళ్తాము కృష్ణుడికి. దీస్ ఆర్ ద థర్డ్ క్లాస్ డివోటీస్ వేర్ దే గో టు కృష్ణుడి వైపు ఓన్లీ భౌతికమైన కోరికలకు మాత్రమే వెళ్తారు. అండ్ వన్స్ దోస్ ఆ డిజైర్స్ అనేవి, ఆ కోరికలన్నీ తీరిపోయాక దెన్ దే విల్ స్టాప్ కమింగ్ టు టెంపుల్. మనం తరచూ చూస్తుంటాం గూడా ఇలా జరగటం. సో, ఆ థర్డ్ క్లాస్ డివోటీస్ అనేవాళ్ళు మనం తెలుసుకోవాల్సిందంటే వాళ్ళు అంటే గట్టి నమ్మకం అనేది ఖచ్చితంగా ఉండదు. దోస్ ఆర్ ద థర్డ్ క్లాస్ డివోటీస్. నెక్స్ట్ సెకండ్ క్లాస్ డివోటీస్ వాళ్ళకేంటంటే ఖచ్చితంగా విశ్వాసం ఉంటది. కృష్ణుడి పైన ఖచ్చితంగా విశ్వాసం ఉంటది. అండ్ శాస్త్రాల పైన కూడా ఖచ్చితంగా విశ్వాసం ఉంటది. కానీ వాళ్ళు యాక్చువల్లీ రెగ్యులర్‌గా గుళ్ళకి గూడా వస్తూ ఉంటారు. కానీ చాలా సటిల్‌గా ఉంటది. ఇక్కడ బావుందంటే ఇటెళ్తారు, అక్కడ బావుందంటే అటెళ్తారు, ఇంకో చోట బావుందంటే ఇంకో చోట ఎళ్తారు. మనం తరచూ తరచూ చూస్తున్నాము. ఇన్‌ఫాక్ట్ మా సర్కిల్స్‌లో కూడా దేర్ ఆర్ లాట్ ఆఫ్ డివోటీస్ హూ కృష్ణుడిని నమ్ముతారు. ఖచ్చితంగా కృష్ణుడిని నమ్ముతారు. కానీ ఒక పక్కన మళ్ళీ వేరే దేవుడు గాని, ఆహ్, హ్మ్, వేరే ప్రాసెస్‌ని కూడా నమ్ముతూ ఉంటారు. సో, దే డోంట్ చంచలంగా ఉంటదనమాట వాళ్ళ బిహేవియర్. సో, అలా అని కృష్ణుడి సత్సంగ్స్ అంటారా? సత్సంగ్స్‌కొస్తారు, అంతా పార్టిసిపేట్ చేస్తారు, యాత్రలకెళ్తారు, ఇవన్నీ చేస్తుంటారు. బట్ ఆహ్, దే ఆల్సో ఫాలో సమ్ అదర్ సాంప్రదాయ ఆర్ అపసాంప్రదాయ, ఐ క్యాన్ సే అపసాంప్రదాయ కూడా. అంటే చాలా బాబాలని కూడా కొలుస్తూ ఉంటారు చాలామంది. బట్ వి నెవర్ రిజెక్ట్. ఏంటి మీరు వాళ్ళని కలుస్తున్నారే, మీరు రావటం ఏంటి అని మేము ఎప్పుడు రిజెక్ట్ చేయము. వి సే దట్ వి సింప్లీ ప్రే ఫర్ హిమ్ దట్ హి గెట్ ద రియలైజేషన్ యాస్ సూన్ యాస్ పాసిబుల్. సో, అలా సెకండ్ కేటగరీ అన్నమాట. వాళ్ళు ఖచ్చితంగా ఆర్గ్యుమెంట్ గాని, ఏదైనా సటిల్ పాయింట్ వచ్చిందనుకోండి, ఏదో ఎవరితోనో ఆర్గ్యుమెంట్ వచ్చింది. ఇది కృష్ణుడా లేకపోతే ఏదో రిలిజియన్ గురించి ఏదో ఆర్గ్యుమెంట్ వస్తే వాళ్ళకు శాస్త్ర జ్ఞానం ఉండదు. గట్టి నమ్మకం ఖచ్చితంగా ఉంటది గానీ, శాస్త్ర జ్ఞానం ఉండదు. వాళ్ళు ఆర్గ్యూ చేయలేరు. సో, దోస్ ఆర్ ది సెకండ్ క్లాస్ డివోటీస్. అండ్ ఫస్ట్ క్లాస్ డివోటీస్ ఆర్ పర్ఫెక్ట్ ఫెయిత్ ఇన్ గాడ్ అండ్ ఎవరు ఎక్కడైనా ఆర్గ్యుమెంట్‌కి వచ్చినా సరే దే ఆర్ రెడీ టు డిస్కస్ ఆర్ ఆర్గ్యూ విత్ ఏ ప్రాపర్ ఎక్స్‌ప్లనేషన్. దోస్ ఆర్ ద ఫస్ట్ క్లాస్ డివోటీస్. సో, ఇది ఎలా అంటే మనకు యాక్చువల్లీ ఈ ఫస్ట్ క్లాస్ డివోటీస్, సెకండ్ క్లాస్ డివోటీస్, థర్డ్ క్లాస్ డివోటీస్ ఎలా అంటే మీరు రాకెట్ చూసే ఉంటారు. ఆహ్, ఒక్కసారి రాకెట్‌ని ఎలిగించామంటే ఒక ఫస్ట్ ఇనీషియల్ ఫ్యూ కిలోమీటర్స్‌కి ఆహ్, దూసుకొని ఎళ్ళిపోతది. ఎళ్ళిపోయాక దే విల్ బి కంప్లీట్‌లీ ఔట్ ఆఫ్ గ్రావిటీ అన్నమాట. అంటే మాయాదేవి పుల్ నుంచి బయటికొచ్చేస్తారు. సో, మన గ్రావిటేషనల్ పుల్ ఉండదు. సో, ఫస్ట్ క్లాస్ డివోటీస్ ఆర్ లైక్ దట్. దే ఆర్ హై అండ్ నెవర్ మాయా పుల్స్ దెమ్. అంటే మాయాదేవి వాళ్ళని పుల్ చేయదు. అలాంటి ఫస్ట్ క్లాస్ డివోటీస్‌ని. దే ఆర్ ఆల్వేస్ రాకెట్ లాగా దూసుకెళ్ళిపోయి ఆల్వేస్ పైన ఉంటారన్నమాట. కృష్ణుడి ఆశీస్సులుంటాయి. అండ్ కృష్ణ వెన్ దే ఆర్ విత్ కృష్ణ, మాయాదేవి పుల్ ఆర్ గ్రావిటేషనల్ పుల్ వోంట్ వర్క్. సో, దోస్ ఆర్ ఫస్ట్ క్లాస్ డివోటీస్. మన సెకండ్ క్లాస్ డివోటీస్ ఉన్నారనుకోండి. సెకండ్ క్లాస్ డివోటీస్ అనేది మాయాదేవి పుల్ ఉంటది. ఎళ్ళదు కొంచెం ఎళ్తది. తుస్సుమని మళ్ళీ కిందకొచ్చేస్తది. సో, గ్రావిటేషనల్ పుల్ అనేది ఇట్ ఈస్ ఈజీలీ ఆహ్, సరెండర్ అయిపోతది. సో, ఆ పర్టిక్యులర్ నమ్మకాలు చాలా తక్కువ మందికుంటాయి ప్రభు. సో, ఆ ఫస్ట్ క్లాస్ డివోటీస్ అండ్ సెకండ్ క్లాస్ డివోటీస్ తేడా.
సో సెకండ్ క్లాస్ డివోటీస్ లో ప్రభు మీకు ఆల్రెడీ ఇంతకుముందు నేను చెప్పాను, దెర్ ఆర్ లాట్ ఆఫ్ పీపుల్ ప్రభు, దెర్ ఆర్ లాట్ ఆఫ్ డివోటీస్ హూ హ్యావ్ ఫర్మ్ ఫెయిత్ అండ్ అండ్ వాళ్ళు యాక్చువల్లీ వాళ్ళు ఈ జ్ఞాన యోగ గురించి ఎక్కువ ఇచ్చారు. అంటే నాకు ఖచ్చితంగా తెలుసు అండ్ నాకు ఇది చేయాలని తెలుసు అండ్ దట్స్ ఇట్. దే ఫాలో ద రెగ్యులేషన్స్ బ్లైండ్లీ. అండ్ వాళ్ళు మీరు అడిగారనుకోండి, మీరు శాస్త్రంలో ఇదే అందులో ఇది ఎక్కడ, ఇందులో ఇది ఎక్కడ చెప్పింది చెప్పండి, దాని ప్రూఫ్ ఇవ్వండి, ఇది ఇవ్వండి అంటే చెప్పలేరు. బట్ దే ఆర్ క్లియర్ విత్ ద గోల్. దే ఆర్ క్లియర్ విత్ ద గోల్ అండ్ దే నో వాట్ టు డూ. బట్ శాస్త్రిక్ రిఫరెన్స్ ఇవ్వాలంటే దే వుడ్ నాట్ బి కంఫర్టబుల్ స్టేజ్ టు గివ్ ఎనీ శాస్త్రిక్ రెఫరెన్సెస్. ఎందుకంటే దే నో ద గోల్ అండ్ దే డోంట్ వాంట్ ఎనీథింగ్. ఆల్రెడీ ఇంతకుముందు ఎగ్జాంపుల్ చెప్పాను, వేర్ మా కమ్యూనిటీలోనే ఒక మాతాజీ ఉన్నారు, వేర్ షీ రీడ్స్ లాట్ ఆఫ్ బుక్స్. ఆ రిఫరెన్స్ లేదు, ఆ బుక్ ఉందా, ఈ బుక్ ఉందా, ఆ బుక్ ఉందా అంటారు. వి ప్రొవైడ్ అండ్ షీ రీడ్స్, బట్ షీ కన్విన్సింగ్ పాయింట్ అనేది, ఆ కన్ఫర్మ్డ్ ఫెయిత్ అనేది రాదు. సో దట్స్ వాట్ అబౌట్ ఫస్ట్ క్లాస్ అండ్ సెకండ్ క్లాస్ డివోటీ. సో అలాగే మనం ఇది సెకండ్ క్లాస్ డివోటీస్ అండ్ ఈ నాలెడ్జ్ లో చూసిన పాయింట్ ఇది. అలాగే దెర్ ఆర్ లాట్ ఆఫ్ కేసెస్ వేర్ ఇన్ మనం ఇంతకుముందు చూడటం జరిగింది. ఏంటంటే ఇంకో పాయింట్ ఏం డిస్కస్ చేసామంటే, సో ఆ రకంగా మన నాలెడ్జ్ ఇదంతా ఇచ్చేయడం అల్టిమేట్ గోల్స్. ఇందాక చెప్పినట్టుగా దేర్ ఆర్ డివోటీస్ ఎవరైతే వాళ్ళకు గోల్ అనేది క్లియర్ ఉన్నప్పుడు మిగతా జ్ఞానం ఇవన్నీ దే వోంట్ వరీ మచ్. ఇంతకుముందు ఎగ్జాంపుల్ తీసుకున్నాను కదా, ఏది ఒక సెక్యూరిటీ ఇన్ఛార్జ్ హూ గెట్స్ ఓన్లీ ఏ శాలరీ ఆఫ్ 8,000 to 9,000. ఇఫ్ యు ఆర్ రియలీ ఇంట్రెస్టెడ్ ఐ కెన్ బ్రింగ్ ఆ ప్రభుజీని కూడా కావాలంటే మన సెషన్ పట్టుకొస్తాను. ఇఫ్ యు ఆర్ రియలీ ఇంట్రెస్టెడ్ అండ్ యు వాంటెడ్ టు మీట్ హిమ్ పర్సనలీ ఐ కెన్ డూ దట్ యాజ్ వెల్. ఇంతకుముందు అలానే ఆటో డ్రైవర్ ఎగ్జాంపుల్ ఇచ్చాను, వేర్ హీ డస్ రథయాత్ర ఇన్ హిజ్ ఓన్ కమ్యూనిటీ అండ్ భాగవతం క్లాసెస్ ఎవ్రీ డే. Many they are very clear about their goals, Prabhu, and they might not be devotees might not be in a situation to explain or support their act, but they are sure about their goal. సో అకార్డింగ్లీ వాళ్ళు మలుచుకుంటారు అనమాట. అలాగే దాని తర్వాత మనం ఇన్కన్సీవబుల్ రిలేషన్స్, అనూహ్య సంబంధాలు అంటే బేసికల్గా వాట్ వి ఆర్ ట్రైంగ్ టు సేవ్ అస్. మనం ఎవరైనా ఇంటికి వస్తే ఎలాగైతే ప్రభుజీ ఈ నాలెడ్జ్ దాంట్లో ఎవరికైనా ఏమైనా క్వశ్చన్స్ ఉంటే నిర్మోహటంగా అడగండి ప్రభు, ప్లీజ్. Anyone has any questions on that knowledge aspect of this chapter? Rajesh Prabhu, Lakshmi Mataji, Vinay Prabhu, ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయా ప్రభు? వినపడుతుందా? స్పెసిఫిక్ గా ఈ చాప్టర్ కాదు కానీ ప్రభుజీ, నాకు అర్థమైంది ఏంటంటే, ఐ మీన్ యాజ్ పార్ట్ ఆఫ్ ISKCON we are following this philosophy of achintya bheda, అభేద తత్వ అనేది. సో ఇది ఈ ఫిలాసఫీ మనం ఏదైతే ఫాలో అవుతున్నా దీనికి శాస్త్రిక్ గా మనకి ఏమన్నా అంటే భగవద్గీతలో కానీ ఏమైనా శ్లోకం ఉందా? విచ్ ఐ మీన్ రీజన్ అడగడానికి కారణం ఏంటంటే, ఐ హ్యాడ్ ఎ కాన్వర్సేషన్ విత్ మై ఫ్రెండ్ అండ్ ఐ వాజ్ లుకింగ్ ఫర్ సమ్ స్క్రిప్చురల్ రెఫరెన్సెస్ దట్ ఐ కెన్ టెల్ దట్ ఇది అంటే దీనికి కారణం అని చెప్పడానికి ఐ వాజ్ సర్చింగ్. అందుకని మిమ్మల్ని అడుగుతున్నాను. షూర్ మాతాజీ, నేను మీకు ఆ శాస్త్రిక్ రెఫరెన్స్లు ఇస్తాను. నేను మీకు వీలో తగిన ఐ విల్ పోస్ట్ దట్ ఇన్ ద గ్రూప్ ఇట్ సెల్ఫ్. ఎందుకంటే అది ఆల్రెడీ మేము ఇప్పుడు ఏంటంటే మాతాజీ అచింత్య అభేద తత్వ దీని గురించి మేము వీ హ్యావ్ డిస్కస్డ్ ఇన్ ద హూ ఈస్ గాడ్ సెషన్ ఇన్ ద సైన్స్ ఆఫ్ సెల్ఫ్ రియలైజేషన్ ఫ్యూ క్వార్టర్స్ బ్యాక్. అచింత్య అభేద తత్వ దాని గురించి మేము డిస్కస్ చేయడం జరిగింది. ఇప్పుడు దాని గురించి మాట్లాడుకుంటే దెర్ వుడ్ బి డిలే అవుతుంది. బట్ షూర్లీ దట్స్ ఎ గుడ్ పాయింట్. నేనేం చేస్తానంటే విత్ దట్ శాస్త్రిక్ రెఫరెన్స్ అండ్ ఐ విల్ ప్రొవైడ్ దట్ ఇన్ ద గ్రూప్ ఇట్ సెల్ఫ్ సో దట్ ఇట్ విల్ బి బెనిఫిటబుల్ ఫర్ ఎవ్రీ వన్. Absolutely, Prabhu. Thank you. Sure, Mataji. Thank you. Okay, so alage Prabhu, so ఇది apart from this philosophy, even మనం ఇంత ముందు ఎగ్జాంపుల్ తీసుకోవడం జరిగింది. ఏంటంటే
ఎలాగైతే ఒక ఈ పర్టికులర్ నాలెడ్జ్ మనకు ఒక గవర్నమెంట్ అనేది ఒక ఇంపర్సనల్ ఫామ్ అది. కానీ ప్రైమ్ మినిస్టర్ ఈజ్ ద హైయెస్ట్ ఇన్ దట్ గవర్నమెంట్. ఇప్పుడు గవర్నమెంట్ ఇంపర్సనల్ అండ్ నిరాకార్. కానీ వాటి ఎమ్మెల్యేస్ అండ్ ఎంపీస్ ఉన్నారనుకోండి, మన ఎమ్మెల్యేస్ అండ్ ఎంపీస్ ఆర్ లైక్ డివోటీస్ ఆఫ్ పిఎం హూ హ్యావ్ ఎ డైరెక్ట్ యాక్సెస్ టు పిఎం. ఓకే. అండ్ ఈ అదే పిఎం యొక్క రిలేటివ్స్, బంధువులు, అమ్మ, నాన్న, బాబాయ్, మనవడు, కొడుకు, కూతురు, అల్లుడు అండ్ ఆల్ దీస్ ఆర్ ఫ్యామిలీ రిలేషన్స్ who spend time with PM in their house. Alage these MLAs, MPs who have access to PM are nothing but the devotees who have access to Krishna, and those relatives are like the devotees who are with him in Goloka. So Goloka అనేది పార్లమెంట్ లాగా పోలిస్తే this is the relation what we have. ఇప్పుడు మన ఇంట్లో పేరెంట్స్ జాబ్కి వెళ్తారు. వెళ్ళాక మన ఇంట్లో దే వుడ్ బి వెరీ నార్మల్ విత్ అస్. అంటే మామూలుగా బనియన్ లుంగి వేసుకొని ఇంట్లోనే ఉంటారు. దే విల్ క్యాచెస్, దే విల్ బి వెరీ హోమ్లీ విత్ అస్. ఈ యాక్సెస్ అనేది ఓన్లీ భక్తులకే ఉంటుంది కృష్ణుడితో. అండ్ అండ్ ఈ యాక్సెస్ ఉండాలంటే వీ నీడ్ టు హ్యావ్ ఎ రిలేషన్ విత్ అల్టిమేట్. సో మనం ఎవరైనా ఇంటికి ఎవరైనా బెల్ కొట్టారనుకోండి, ఎవరైనా బెల్ ఇంటికి కొట్టారంటే మన ఇంటికి రావడానికి దేర్ షుడ్ బి సమ్ రిలేషన్, రైట్? ఎవరైనా అన్నోన్ పర్సన్ని మన ఇంటికి రానివ్వము, వి వోంట్ అలౌ, బికాజ్ దేర్ ఇస్ ఎ రిలేషన్. మన ఫ్రెండ్ అయినా ఉండాలి, మన సత్సంగ్లో ప్రభుజీయో మాతాజీ అయి ఉండాలి, లేకపోతే ఏ కొరియర్ బాయో అయి ఉండాలి. సో ఇఫ్ దేర్ ఈస్ ఎనీ రిలేషన్, దెన్ ఓన్లీ యూ కెన్ అలౌ దట్ పర్సన్ ఇన్ యువర్ హౌస్. సో అలాంటి రిలేషన్స్ని మాట్లాడుతూనే వీఆర్ హ్యావింగ్ ఈవెన్ వీ హ్యావ్ డిస్కస్డ్ అబౌట్ ఇన్కన్సీవబుల్ రిలేషన్స్ వేర్ మనం గాలి మొత్తం బ్రహ్మాండంలో ఎంతవరకు అయితే ఉంటుందో ఆ గాలి వీచడానికి దాని స్కోప్ ఎంత అంటే ఓన్లీ ఆ బ్రహ్మాండమే. కానీ ఆ బ్రహ్మాండం బయటికి అయితే వెళ్ళలేదు కదా. సో దట్స్ వాట్ వాస్ డిస్కస్డ్ అబౌట్ దిస్ ఇన్కన్సీవబుల్ రిలేషన్స్ ఆర్ అనూహ్య రిలేషన్స్ ఏమిటి అనేది చూడటం జరిగింది మనం. ఓకే. సో వేర్ మదర్ యశోద హ్యాస్ అ రిలేషన్షిప్ ఆఫ్ Krishna as mother. Okay. So ekam shena sthito jagat. So Krishna is also saying this, whatever you are seeing is a small portion of my energy which is maintaining everything ani Krishnudu clear ga cheptadu. So ippatiki, so what we need to understand is, ippudu manam maatladutunnanga kuda Krishna is there in Goloka. అన్ని భౌతిక ప్రపంచాలకు అతీతంగా తన సొంత నివాసం గోలోకము అంటే ఇల్లు లాంటిది. మరియు అతని భక్తులతో కాలక్షేపాలను ఆనందిస్తున్నాడు. సో ఈస్ దేర్ ఇన్ గోలోక రైట్ నౌ. అండ్ వాట్ ఎవర్ ద బ్రహ్మాండాస్ ఆర్ దేర్, ఆ బ్రహ్మాండాలను చూసుకోవడానికి తన ఎక్స్టర్నల్ ఎనర్జీ అయిన విష్ణు విల్ బి టేకింగ్ కేర్ ఆఫ్ ఇట్. సో అది ఆ రిలేషన్స్ అనేది మనం అర్థం చేసుకోవాలని వి ట్రై టు ఎస్టాబ్లిష్. అలాగే ఐశ్వర్య జ్ఞానం, ఈ భౌతిక ప్రపంచం కృష్ణుని యొక్క సంబంధం. సో ఇవన్నీ మనం చూడటం జరిగింది. దాని తర్వాత మన అర్జునుడే అడుగుతాడు అనమాట, మరి ఎందుకు ఇప్పుడు నువ్వు ఇంత ఈవెన్ వాట్ వి డిస్కస్డ్ వాస్ ఇంకోటి కూడా డిస్కస్ చేసాం మనం. అన్నిటికీ మూలము కృష్ణుడే, కానీ వీటన్నిటికీ అతీతుడు కూడా కృష్ణుడే. అంటే దిస్ ఈస్ లిటిల్ బిట్ కొంచెం ఆల్రెడీ మనం ఇది కూడా మన ఫస్ట్ లెసన్లోనే చూసాము. బికాస్ కృష్ణ ఈజ్ ద సోర్స్ ఆఫ్ ఎవ్రీథింగ్, బట్ స్టిల్ హీ ఈజ్ అలూఫ్. ఇప్పుడు ఎలాగైతే మనం ఇది కూడా ఎగ్జాంపుల్ తీసుకున్నాం, పిఎం జైలు కట్టిస్తాడు, కానీ జైల్లో పిఎం ఉండడుగా. హీ ఓన్లీ సీజ్ ద వెల్ బీయింగ్ ఆఫ్ ఇట్ అండ్ ప్రాపర్గా నడుస్తుందా లేదా అనేది ఉంటుంది. కానీ ప్రైమ్ మినిస్టర్ అక్కడ జైల్లో ఉండి నివసించి ఈచ్ అండ్ ఎవ్రీ క్రిమినల్ని చూడ్డు. అలాగే కృష్ణ has appointed Maya Devi to take care of this, and he has created everything and kept a gatekeeper.
అలాగా. సో దట్స్ వాట్ అబౌట్ దీస్ రిలేషన్స్ వాట్ వీఆర్ టాకింగ్ అబౌట్. సో ఇలాంటి రిలేషన్స్ మనం అర్థం చేసుకోవాలంటే ప్రభుజీస్ అండ్ మాతాజీస్ వీ హావ్ టు బి రియలీ మనం ఆ సత్వగుణంలో రాగలగాలి. ఇప్పుడు నిజంగా పరమ భక్తులు ఉన్నారనుకోండి, అంటే శివభక్తులు ఉన్నారనుకోండి, శివభక్తుల దగ్గరికి వెళ్ళి ఇది చెప్పామనుకోండి, అరే శివానే అల్టిమేట్ ఇది అంటే ఆ ప్రాపర్ శాస్త్ర జ్ఞానం లేకపోతే మనం ఆర్గ్యూ చేయడం వేస్ట్. బట్ అట్లీస్ట్ వీ నీడ్ టు హ్యావ్ ఎ అండర్స్టాండింగ్. చూడు శివుణ్ణి అందుకనే వైష్ణవానాం యథా శంభో అన్నారు. అంటే వైష్ణవుల్లో అతి బెస్ట్ వైష్ణవ ఎవరు అంటే శివుడు. సో ఈవెన్ లార్డ్ శివ ఈజ్ ఆల్సో అప్రోచింగ్ కృష్ణ అనేది మనం అర్థం చేసుకోవాలి. సో దట్స్ వాట్ వీ నీడ్ టు అండర్స్టాండ్ అండ్ హ్యావ్ ఎ క్లారిటీ ఆన్ ద రిలేషన్షిప్స్ వాట్ వీ హ్యావ్. దాని తర్వాత ఫైనల్గా ఈ చాప్టర్ అవ్వకముందు అర్జునుడు అడుగుతామాట, ఇది మరి ఇంత మీరు ఇంత జ్ఞానం ఇచ్చినప్పటికీ కూడా ఎందుకు జనాలు మిమ్మల్ని తప్పుగా అర్థం చేసుకుంటారు కృష్ణ అని అడుగుతారు. అంటే అడుగుతాడు. అండ్ పూజించకపోతే ఏమవుతుంది, పూజించిన వాళ్ళ సంగతి ఏమిటి, పూజించని వాళ్ళ సంగతి ఏమిటి అనేది హీ సేస్. అలా హీ టెల్స్ అబౌట్ డిఫరెంట్ కేటగిరీస్ వేర్ వన్ ఎగ్జాంపుల్ వాట్ హీ కోటెడ్ వాస్ అబౌట్ ఎ కింగ్ బై నేమ్ పౌండ్రక్. అంటే పౌండ్రక్ అనే కృష్ణుడు తనను తాను గౌరవించిన వారి సంగతి ఏంటి. సో దట్స్ వాట్ ఈస్ సేయింగ్. కృష్ణుడు తనను తాను వెల్లడించినట్లు గౌరవించే వారి సంగతి ఏంటి. సో ఒకసారి ఈ రాజు పౌండ్రక్ రాజు కృష్ణుడిలాగా పీతాంబరం వేసుకొని ముకుటం పెట్టుకొని పైన నెమలి పింఛం పెట్టుకొని 2 ఆర్టిఫిషియల్ కృత్రిమ చేతులు పెట్టుకొని కృష్ణుడి దగ్గరకు వచ్చి హే కృష్ణ ఏంటి అని ఛాలెంజ్ చేస్తాడట కృష్ణుడికి. నువ్వేంటి ద్వారకాకు వచ్చి ఛాలెంజ్ చేస్తా అంట, నువ్వేంటి పెద్ద తోపుకాన్ అంట కదా, రా నాతో యుద్ధం చెయ్యి అది అంటే. దీస్ ఆర్ మాయవాదీస్ హూ ఫీల్ దట్ కృష్ణ ఈజ్ లైక్ ఏ నార్మల్ హ్యూమన్ బీయింగ్ లైక్ అస్. కానీ ప్రభుజీస్ అండ్ మాతాజీస్ ఈ ఫీల్ని అర్థం చేసుకోవడం ఎంత కష్టమో కదా. లైక్ 5,000 years back when Krishna was there and people thinking that he is a normal human మన చుట్టూతోనే తిరుగుతూ ఒక నార్మల్ హ్యూమన్ బీయింగ్ గా అనుకోవటం ఎంత మూర్ఖత్వం మనం ఇప్పుడు అనుకుంటున్నాం. కానీ దేర్ మైట్ బి సచ్ ఇన్స్టెన్సెస్ ఇన్ అవర్ డైలీ లైఫ్ ఆల్సో వేర్ దేర్ విల్ బి సో మెనీ వాల్యుబుల్ పీపుల్ దే కమ్. అంటే మనకు తల్లిదండ్రులు అవ్వచ్చు, మన గురువులు అవ్వచ్చు, మన ఫ్రెండ్స్ అవ్వచ్చు, మన శ్రేయోభిలాషులు అవ్వచ్చు. మనం ఎన్నిసార్లు ఎంత శ్రేయోభిలాషులైనా ఎంత మంచి సలహాలు చెప్పినా ఇలా మారరా, ఇది నీకు మంచిదిరా, అది నీకు మంచిదిరా, ఇది మీకు మంచిదిరా అని చెప్పినప్పటికీ మనం మారం. ప్రభుజీస్ అండ్ మాతాజీస్, ఐ హావ్ సీన్ ఎ లైవ్ ఎగ్జాంపుల్ వేర్ యాక్చువల్లీ మా స్కూల్లో ఒక అబ్బాయి ఉండేవాడు, అంటే ఆలిస్ శాంసన్ అని అబ్బాయి ఉండేవాడు. ఈ వాజ్ అ గుడ్ ఆర్టిస్ట్. యాక్చువల్లీ ఈ వాజ్ అ గుడ్ ఆర్టిస్ట్, అంటే మంచి డ్రాయింగ్ అని బాగా చేసేవాడు. సో తను ఏంటంటే అంటే చదువులు అంతా ఇదిగా ఉండేవాడు కాదు. 10th క్లాస్ వరకు సమ్హౌ ఈ స్క్రాప్డ్ త్రూ అండ్ ఎలాగోలా అలా ములిగి పాస్ అయ్యి ఇదయ్యాడు. కానీ ఒక్కసారి ఆ బీటెక్ లో జాయిన్ అయ్యాకట he got hold of one teacher, one of his teacher, where he got an inspiration from him, and ఆయన ఇన్స్పిరేషన్ వల్ల he studied well and he got good ranks, and right now he's in US and తను ఎప్పుడైనా మాట్లాడితే కన్నా హీఈస్ ద అల్టిమేట్, అంటే ఆయన లేకపోతే నా జీవితం ఎలా ఉండేదో అన్న భావన ఆ అబ్బాయి కలిగింది. కానీ దట్స్ వాట్ ప్రభుజీస్ అండ్ మాతాజీస్, మనకు ఎన్ని అవకాశాలు వచ్చినా మనం యాక్చువల్లీ ఇట్స్ నాట్ అంటే దేవుడే రావాల్సిన అవసరం లేదు. దేవుడి రిప్రజెంటేటివ్స్ చాలా మంది వస్తారు, బట్ వీ నీడ్ టు క్యాచ్ ఇట్. మీరు ప్రభుజీస్ అండ్ మాతాజీస్ ఒకటి మాత్రం ఖచ్చితంగా గ్రహించాల్సిన విషయం ఏంటంటే, సుడాన్లో పుట్టి మనం అంటే యాజ్ ఫర్ ద డిస్కషన్ సేక్ మనం చెప్పుకోవచ్చు అనమాట. ఏంటి ప్రభుజీ సుడాన్లో ఆకలికి అలమటిస్తూ పిల్లల్ని చూశారు కదా, ఎలా ఆకలితో అలమటిచ్చి అలా చనిపోతున్నారు అని అనొచ్చు. కానీ అలాంటి మనకు హ్యూమన్ లైఫ్ వచ్చిన ప్రతి మనిషి కంట అవకాశం వస్తుందంట, అవకాశం ఖచ్చితంగా కల్పిస్తాడట. నౌ ఇఫ్ యు ఆర్ నాట్ లెవరేజింగ్ దట్ ఆప్షన్ ఆర్ ఆపర్చునిటీ, దెన్ ఆల్సో హీ గివ్స్ రిపీటెడ్ ఆపర్చునిటీస్ ఫర్ యూ టు గ్రాస్ప్ అండ్ కమ్ క్లోజర్ టు హిమ్. బట్
దట్స్ హౌ ఇట్ గోస్. అంటే మనం ఇప్పుడు ఇతను పౌండ్రిక్ మహారాజు కృష్ణుడి దగ్గరికి వెళ్ళి ఛాలెంజ్ చేసి నువ్వేంటి తోపుగానంట, నాతో యుద్ధం చేస్తావా, రా చూసుకుందాం, నువ్వా నేనా, నీ పతాపమో నా పతాపమో చూసుకుందామని ఛాలెంజ్ చేశాడట. సరేరా బాబు, నేను నా సుదర్శన చక్రము నేను యుద్ధంలోనే వదులుతాను రా అని కృష్ణుడు అంటాడు. సో దట్స్ హౌ ఇన్ ద బ్యాటిల్ తను ఓడిస్తాడు. సో ఇక్కడ చెప్పాల్సిన పాయింట్ ఏంటంటే ప్రభుజీ మాతాజీ, ఇలాంటి వాళ్ళు మనకు చుట్టూరుతో చాలా మంది ఉంటారు కూడా. చూడండి, అందరూ భీష్ముడు లాంటి వాళ్ళు, కృపాచార్య, ద్రోణాచార్య లాంటి వాళ్ళందరూ దే నో దట్ హీ ఈస్ ద సుప్రీం పర్సనాలిటీ ఆఫ్ గాడ్ హెడ్, హీ ఈస్ ద దేవాది దేవుడు అని తెలిసినప్పటికీ కూడా గురువులు, తాతల్లాంటి వాళ్ళు దే ఆర్ టెల్లింగ్ నోయింగ్ దట్ కృష్ణ ఇస్ ద దేవాది దేవ. దెన్ దుర్యోధను లాంటి వాళ్ళకి అసలు ఐడియా రాకపోవడం ఏంటి? సో మూర్ఖులు లేదా వ్యక్తిత్వం లేని వారు కృష్ణుని సాధారణ మానవుడిగా భావిస్తారు. అవజానాంతి మాం మూఢ మానుషీం తనుమాశ్రితం పరం భావమా జనంతో మమ భూత మహేశ్వరం. అంటే ఈ సేయింగ్ లైక్ దట్స్ వాట్ ఈస్ కోటింగ్. ఏంటది? ఐ జస్ట్ వాంట్ టు రీడ్ దిస్. ఇదొక్కటి. సమస్తముకు పరమ ప్రభువునైన నా దివ్యత్వమును ఎరుగుక నేను మానవ రూపమున అవతరించినప్పుడు మూడులు నన్ను అపహాస్యము చేయుదురు. దట్స్ ఆల్సో ఈస్ టెల్లింగ్. 11th శ్లోక. సో ఇలాగా చాలా మంది దే టెల్ అబౌట్ ద ఫిలాసఫీ ఆఫ్ భగవద్గీత కీపింగ్ కృష్ణ అసైడ్. కృష్ణుడిని పక్కన పెట్టి మిగతావన్నీ మాట్లాడుకోవడానికి డిసైడ్ చేస్తారు, కానీ కృష్ణుడిని మాత్రం ఇన్వాల్వ్ చేయరు. కృష్ణుడు మనలాంటి మనిషి అనుకుంటాం. కానీ ప్రభుజీస్ అండ్ మాతాజీస్, మన మేకే నోట్ ప్రభుజీ అండ్ మాతాజీస్, ఇది నేను పర్సనల్గా ఫీల్ అయిన విషయం అండ్ పర్సనల్గా నేను ఎక్స్పీరియన్స్ చేసిన విషయం కాబట్టి చెప్తున్నాను. వీ నీడ్ టు రియలైజ్ దట్ ఆస్పెక్ట్. నోబడీ ఈస్ ఒక ఇంతవరకే దే విల్ బి ఫోర్సింగ్, బట్ ఆఫ్టర్ దట్ యూ హ్యావ్ టు పిక్ ఇట్ అప్. సో అటువంటి నాన్ వర్షిపర్ సంగతి ఏంటి అనేది కృష్ణుడు అర్జునుడు అడుగుతాడు. ఇలా పూజించిన వాళ్ళ సంగతి ఏంటంటే అటువంటి మూర్ఖుల విధి ఏంటి? మఘోష మోగ కర్మణో మోహ జన్మాన విచేతన రాక్షసీ మానసూరీం చైవ ప్రకృతి మోహినీం శ్రిత. అంటే అలాంటి వాళ్ళు మళ్ళీ మళ్ళీ పుట్టి మళ్ళీ ఇదే చక్రంలో తిరుగుతూనే ఉంటారు. దే టేక్ బర్త్ రిపీటెడ్లీ అగైన్ అండ్ అగైన్. అది మనం గ్రహించాలి ప్రభు. సో హూ ఆర్ ద నాన్ వర్షిపర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ విధి ఏమిటి అంటే వాళ్ళు దే వుడ్ బి టేకింగ్ బర్త్ అగైన్ అండ్ అగైన్. ఇంకో పక్కన కృష్ణుడు యాక్చువల్లీ మహాత్మా డివోటీస్ గురించి మాట్లాడతారు. ప్రభుజీ చెప్పండి. ఒక డౌట్ అండి. యాక్చువల్గా రీసెంట్ గా మా ఫ్రెండ్ ఒక బ్రాహ్మణ్ అండి. ఆయన ఏమంటారంటే ఒకసారి బ్రాహ్మణ్ గా పుట్టిన తర్వాత మళ్ళా జన్మ ఉండదు అంటారండి. అది వ్యాలిడ్ అండి? వ్యాలిడ్ క్వశ్చన్. ఖచ్చితంగా వ్యాలిడ్ కాదు ప్రభు. వ్యాలిడ్ కాదు కదా? ఖచ్చితంగా బ్రాహ్మణులుగా పుడితే నెక్స్ట్ జన్మ ఉండదు అనేది తప్పు ప్రభు. తప్పు కదా? అదే ఇఫ్ ద బ్రాహ్మణ ఇస్ దేర్, ఫర్ ఎగ్జాంపుల్ ప్రభు, నాకు తెలిసిన, అంటే నో ఆఫెన్స్ ఇంటెండెడ్ ప్రభు, నాకు తెలిసిన కలీగ్ అంటే రేవతి అని ఒక అమ్మాయి ఉంది. షీ ఇస్ అ బ్రాహ్మణ్ బై ద వే. ఓకే, షీ ఇస్ అ బ్రాహ్మణ్ బై ద వే అండ్ షీ ఈట్స్ నాన్ వెజిటేరియన్. అండ్ అంటే అది పుట్టుకతో వచ్చింది కాదు, అది కాదు. బట్ ఆఫ్టర్ జాయినింగ్ ఐటీ షీ గాట్ హ్యాబిచుయేటెడ్ టు దిస్ and she has continued this and she is still eating. And ఇప్పుడు నాన్ వెజ్ లేక అంటే every week or whenever she goes she eats non veg. కానీ ప్రభు ఇది మాత్రం తప్పు ప్రభు. ఏంటంటే బ్రాహ్మణులుగా పుడితే నెక్స్ట్ జన్మ ఉండదు అంటే డైరెక్ట్లీ దే విల్ బి గోయింగ్ టు వైకుంఠ ఆర్ గోలోక అనేది తప్పు. ఇఫ్ దే ఫర్ దెమ్ ఆల్సో దే నీడ్ టు ప్రాక్టీస్. వాళ్ళకు కూడా వాళ్ళకి సరైన కాన్షియస్నెస్ లేకపోతే వాళ్లకు నెక్స్ట్ జన్మ ఉంటది. నేను అతన్ని అడిగానండి, ఏ విధంగా నీకు ఏ ప్రూఫ్ తోటి నువ్వు అలా చెప్తున్నావు అని చెప్పేసి అడిగితే తను ఏమన్నానంటే కుంభకోణం అని ఏదో ప్లేస్ ఉందంటండి చెన్నైలో. సో ఈ విజిటెడ్ దట్ ప్లేస్ అండ్ ఈవెన్ దే టోల్డ్ దట్ బ్రాహ్మణుగా పుట్టిన జన్మ వాళ్ళు మల్ల జన్మ ఉండదు ఇఫ్ దే ఫాలో
ప్రాపర్ ప్రాపర్ గా ఫాలో అయిపోయి దేవుడిని తత్వం ఫాలో అవుతే వాళ్ళకి మల్ల జన్మ ఉండదని ఉంటుంది చెప్పేసి ప్రభు. అది అన్నారు. అది నేను అదే చెప్తున్నాను ప్రభు. ఇప్పుడు Correct. బ్రాహ్మణులుగా ఉండి ప్రాపర్ గా ఫాలో అయితే బలి జన్మ ఉండదు. ఇట్స్ నాట్ ఓన్లీ కానీ అప్లికబుల్ ఫర్ బ్రాహ్మణాస్, ఈవెన్ ఫర్ అంటే ఆయన సారీ అండి, నా క్వశ్చన్ పూర్తి కాలేదు. ఆ. ఆయన ఈ స్పెసిఫికలీ సేయింగ్ బ్రాహ్మణ్ అంటే వేరే మత్ ఐ మీన్ వేరే క్యాస్ట్ సంథింగ్ లైక్ దట్ లాగా పుట్టిన వాళ్ళకి మాత్రం ఎంత ఇచ్చేసినా గానీ ఈ హాస్ టు టేక్ బర్త్ అగైన్ అన్నట్టు మాట్లాడుతున్నాడు. దట్స్ వాట్ ఐఎమ్ వరీడ్ అబౌట్ దట్. లేదు ప్రభు, లేదు. ఫర్ ఎగ్జాంపుల్ వేరే క్యాస్ట్ ఆర్ వాటెవర్, అంటే మీ లెక్క ప్రకారం క్షత్రియులు, వైశ్యులు అండ్ క్షూద్రులు ఖచ్చితంగా వాళ్ళకి నెక్స్ట్ జన్మ ఉంటది. అండ్ నెక్స్ట్ జన్మ వాళ్ళు బ్రాహ్మణులుగా పుడితేనే వాళ్ళకు మోక్షం అంటే వాటెవర్ గోలోక వెళ్ళగలరు అని అంటున్నారు మీరు. నేను అనట్లేదండి, తన వాళ్ళు అంటున్నారు. ఎస్, రైట్. కానీ తప్పు ప్రభు. ఈవెన్ ఫర్ ఎగ్జాంపుల్ మనకి లైవ్ ఎగ్జాంపుల్స్ ఉన్నాయి ప్రభు. ఫర్ ఎగ్జాంపుల్ పరీక్షిత్ మహారాజ్ ఉన్నాడు. హీ's a క్షత్రియ. ఓకే, హీ's a క్షత్రియ. And after the incident he has gone to Goloka. ఓకే. And Putana, she is a Rakshasi. But after Krishna killed her, she went to Goloka. She didn't have any next birth. ఓకే. సో ప్రభు ఇలాంటి చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి ప్రభు. బట్ బ్రాహ్మణులుగా పుట్టి వాళ్ళ దినచర్యలు యాజ్ పర్ శాస్త్రిక్ రెఫరెన్సెస్ వాళ్ళు చేయగలిగితే కనుక దే విల్ బి షూర్లీ గోయింగ్. అండ్ ఇఫ్ దే ఆర్ నాట్ ఫాలోయింగ్ ద రెగ్యులేటరీ ప్రిన్సిపల్స్ ఆర్ యాజ్ పర్ ద శాస్త్ర, ఇఫ్ దే ఆర్ నాట్ ఫాలోయింగ్ ద ప్రాసెస్, దే ఆర్ ఆల్సో గోయింగ్ టు టేక్ బర్త్ అగైన్. కానీ ఒకటి మాత్రం నిజం ప్రభు, బ్రాహ్మణులకి రిలేటివ్ గా ఈజీ ఎందుకు అవుతుందంటే పుట్టుక నుంచే వాళ్ళకు దే ఆర్ ఇంటూ దట్ మోడ్ ప్రభు. అవునండి. ఇప్పుడు మాలాంటి వాళ్ళు ఉన్నారు అనుకుంటే మేము మధ్యలో వీ హావ్ పిక్డ్ ఇట్ అప్ ఆఫ్టర్ జస్ట్ 3 to 4 years బ్యాక్. అంటే 40 years నుంచి ఉన్న ఒక స్టైల్ ని సడన్ గా మార్చుకోవడం మాలాంటి వాళ్ళకి ఇబ్బంది. వాళ్ళకి పుట్టుక నుంచే వాళ్ళకి అదేంటి అది పురోహితం ఉంటుంది. పురోహితుల ప్రాసెస్ కానివ్వండి, ఉదయాన్నే లేచి అర్చనం చేయటం కానివ్వండి, దేవుడికి భక్తి చేయడం కానీ, ఉదయాన్నే లేచి స్నానం చేయడం కానీ, లేయటం కానీ, బ్రహ్మముహూర్తం లేచి ఇచ్చేయటం కానీ, వాళ్ళు తినే సత్వగుణం ఫుడ్ అయినా సరే. అంటే నాకు యాక్చువల్లీ ఏమో చిన్నప్పటి నుంచి మాకు బ్రాహ్మణ్ ఫ్రెండ్స్ చాలా మంది ఉన్నారు. వాళ్ళు తెచ్చే బాక్స్ అన్ని పప్పు, కూర, ఉప్పు లేకుండా నెయ్యి వేసుకుని పట్టుకొసుకుంటారు. నేను తినేవాడిని వాళ్ళతో పాటు. సో వాళ్ళు చిన్నప్పటి నుంచే బై బర్త్ దే ఆర్ ట్యూన్డ్ విత్ ద సత్వగుణ క్వాలిటీస్ బై నేచర్ ఆఫ్ దట్ బర్త్. అవునండి. కానీ వాళ్ళకి ఈజీ, రిలేటివ్ గా ఈజీ అవుతుంది. బికాస్ యాజ్ పర్ వాళ్ళకి రెగ్యులేటరీ ప్రిన్సిపల్స్ ఇవన్నీ ఫాలో అవడం చాలా ఈజీ అవుతుంది మిగతా వాళ్ళతో పోలిస్తే. రిలేటివ్ గా పోలిస్తే క్షత్రియులు, వైశ్యులు అండ్ శూద్రులతో పోలిస్తే దే వుడ్ బి హ్యావింగ్ రిలేటివ్లీ స్మూత్ రైడింగ్ రిలేటివ్లీ. ఎందుకంటే వాళ్ళు సత్వగుణంలో ఆల్రెడీ ఉంటారు. కానీ అదే క్షత్రియులు ఉన్నారనుకోండి, వాళ్ళు రజోగుణం, ఎప్పుడు కసిగా ఉంటారన్నమాట, ఫైటింగ్ మోడ్ లో ఉంటారు. అండ్ వైశ్యాస్ అనుకోండి, దే వుడ్ బి లైక్ మోర్ లైక్ ఎ బిజినెస్ మైండ్. ఎలా ఇది చేయాలి, ఎలా డబ్బులు బాగా సంపాదించాలి అంటే ఆ సత్వగుణం కంపేర్ టు బ్రాహ్మిన్స్ వోంట్ బి దేర్. అవునండి. కరెక్ట్. కానీ అది తప్పు ప్రభు. ఈవెన్ వైశ్యాస్ ఆర్ జస్ట్ టు యాడ్ ప్రాబబ్లీ దానికి శాస్త్రిక్ రెఫరెన్స్ కూడా ఏమన్నా వాళ్ళు ఇవ్వగలిగితే బాగుంటుంది. కానీ దట్ కుడ్ బి జస్ట్ నోటి మాట. వాళ్ళు ఏదైతే చెప్తున్నారో దానికి శాస్త్రిక్ రెఫరెన్స్ లేకపోయి ఉండొచ్చు. ఎందుకంటే కొంతమంది కొన్ని నమ్మకాలతోటి కేవలం మన పుట్టుక వలన మనది డిసైడ్ అవ్వదు. ఎలాగైతే మన ఆచరణ వలన, ఐ థింక్ ఈవెన్ ఇన్ భగవద్గీత ఇట్ ఇస్ మెన్షన్ దట్ మన వర్ణాశ్రమం అనేది ఇస్ నాట్ డిసైడెడ్ బేస్డ్ ఆన్ యువర్ బర్త్ బట్ బేస్డ్ ఆన్ యువర్ యాక్షన్స్ అండ్ డీడ్స్. దట్స్ రైట్ మదర్. కరెక్ట్. అవునండి, కరెక్ట్. ఇది రెఫరెన్స్ లేదు కదండి, శాస్త్రీయంగా రెఫరెన్స్ లేదండి. అదే మన లక్ష్మీ మాధవ్ చెప్తున్నారు. నేను కావాలంటే పెడతాను, మళ్ళీ పెడతాను గ్రూప్ లో. నేను ద థింగ్ ఇస్ బట్ ఫర్ యువర్ పాయింట్ ప్రభు, దట్ ఈస్ నాట్ రైట్. అండ్ బ్రాహ్మిన్స్ దే హ్యావ్ రిలేటివ్లీ అంటే కొంచెం స్కోప్ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళకి చిన్నప్పటి నుంచే సత్వగుణంలో ఉంటారు కాబట్టి ఇట్ వుడ్ బి ఈజీ ఫర్ దెమ్ రైడింగ్ దిస్ పాత్. బట్ ఇట్ డజంట్ మీన్ దట్ అదర్ మిగతా వర్ణాల్లో ఉన్న వాళ్ళకి ఛాన్సే లేదు అనేది లేదు. ఈ అదర్ వర్ణ పీపుల్ ఆల్సో దే కెన్ గో బ్యాక్ ఇఫ్ దే ఆర్ ఫాలోయింగ్ ద ఫుట్ స్టెప్స్ ఆఫ్ శాస్త్ర అండ్ గురు పరంపర. ఓకే, థ్యాంక్ యూ అండి. నో ప్రాబ్లం.
జస్ట్ ఇంకోటి క్లారిఫై చేసుకున్నానండి. క్వెషన్ ఉండి మనసులో ఉంది. ఇప్పుడు సేమ్ పాయింట్ గురించి డిస్కషన్ జరుగుతుంది కాబట్టి నేను క్లారిఫై చేస్తున్నాను ఈ ప్లీజ్ విషయం. ప్రభు, ప్లీజ్ దయచేసి నిర్మోహమాటంగా అడగండి ప్రభు. దిస్ ఇస్ ద సెషన్ వేర్ ఇట్ విల్ బి బెనిఫిటబుల్ ఫర్ ఎవ్రీవన్. Yeah, sure. నెక్స్ట్, హౌ ఎనీవన్ కెన్ సే వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ మహాత్మా? మహాత్మా అంటే ఏంటి? దీన్ని సంధి చేస్తే, ఒకవేళ దాన్ని సంధి విచ్ఛేదం చేస్తే మహాన్ ప్లస్ ఆత్మ. మహాత్మ అంటే గొప్ప ఆత్మ, అంటే గొప్ప ఆత్మ, ప్యూర్ సోల్ ఆర్ గ్రేట్ సోల్. రైట్. సో ఈ మహాత్మా అనేది టర్మ్ ఈజ్ ఈ మధ్య కాలంలో, ఈ జనరేషన్ లో ఐ థింక్ దెర్ ఆర్ మీన్ లెఫ్ట్ అండ్ రైట్ ఎవరికి పడితే వాళ్ళకి యూజ్ చేస్తున్నారు మహాత్మా అనేది. సో మై పాయింట్ ఈస్ మహాత్మా ఈజ్ అ వెరీ బిగ్ టర్మ్ యూజ్డ్ ఫర్ ప్యూర్ డివోటీస్ ఓన్లీ. దట్ ఈజ్ దాని ఏమంటారు, యుఎస్పి ఆర్ ద కాపీరైట్ ఆఫ్ ఓన్లీ డివోటీస్. మహాత్మా అనే వర్డ్ ఈజ్ ఎ కాపీరైట్ ఆఫ్ ఓన్లీ డివోటీస్. ఎందుకంటే మహా ప్లస్ ఆత్మ, మొన్న లక్ష్మీమాత చెప్పినట్టుగా మహా ప్లస్ ఆత్మ, దట్ ఈస్ దే సీ ఆల్ ద జీవాస్, ఆల్ ద ఆత్మాస్ యాజ్ సన్స్ ఆఫ్ గాడ్. అందుకని దే ఆర్ కాల్డ్ యాజ్ మహాత్మా. ఇది ఐరాగైరా వాళ్ళకి యూజ్ చేసి పదం కాదు అది మహాత్మా అనేది. బట్ వీ నీడ్ టు అండర్స్టాండ్ అండ్ దట్ ఇస్ ఓన్లీ ఎ మోనోపొలీ ఆఫ్ ఎ ప్యూర్. మీకు చెప్పినట్టుగా కాపీరైట్ ఆర్ మోనోపొలీ ఏం వర్డ్ యూజ్ చేసినా పర్లేదు, దట్ ఈస్ ఓన్లీ యూజ్డ్ ఫర్ ఓన్లీ ప్యూర్ డివోటీస్, నాట్ ఫర్ ఎనీ అదర్ హూ లవ్స్. అందరూ అన్ని జీవాత్మల్ని ఒకే రకంగా చూస్తారు, ఒకే రకంగా. మహేష్ గారు, సారీ టు ఇంటరప్ట్. Somebody is should not be. చెప్పండి ప్రభు. Somebody should be go into mute. నేను మ్యూట్ చేస్తాను ప్రభు. Sound వస్తుంది. Okay, so వీళ్ళు, because these are Mahatmas who do Sankirtan of Lord and bow down to Lord. వీళ్ళందరూ ఏంటంటే they follow all the Navavidhi Bhakti what is prescribed as per Shastras, and ప్రతి నిమిషం డివోషన్ సర్వీసే. ప్రతి నిమిషం డివోషన్ సర్వీసే అన్నానంటే ఇట్ డజంట్ మీన్ దట్ కృష్ణుడు విగ్రహం ఉంది, విగ్రహం ముందు కూర్చొని నేను స్మరణ చేసుకుంటూ ఉన్నాను అంటేనే భక్తియుత సేవలో ఉన్నానని అర్థం కాదు. ఎవ్రీ మినిట్ ఈజ్ విత్ ఇన్ కృష్ణాస్ డివోషనల్ సర్వీస్. అంటే ఈజ్ either preaching, either hearing, or either doing some activity, prasadam preparation, deity worship, book distribution, book writing, preparation, everything. Even when you are preparing for any service also, that is also devotional service. So we need to understand, Prabhu. So these are the Mahatma లేదా అనన్య భక్తులు, నిరంతర భక్తితో ఆరాధిస్తారు. సో దట్స్ వాట్ కృష్ణుడు ఈ పర్టికులర్ శ్లోకాలలో స్వచ్ఛమైన భక్తులు అంటే అనన్య భక్తు ఆర్ కేవల భక్తి, మరి స్వచ్ఛమైన భక్తి సేవ, అనన్య భక్తి గురించి మరింత వివరిస్తారు. సో దట్స్ వాట్ ఈస్ టెల్లింగ్ అబౌట్ మహాత్మా డివోటీస్ అంటే ప్యూర్ డివోటీస్ యొక్క ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం జరిగింది. అలానే ఈజ్ గివింగ్ ఏ కేటగిరీ ఆఫ్ పీపుల్ వేర్ డివోషన్ చేస్తారు కానీ జ్ఞానాన్ని పెంపొందించుకోవడం ద్వారా 3 రకాల జ్ఞానులు కృష్ణుని ఆరాధిస్తారు. కానీ హీఈస్ గివింగ్ ఏ కేటగిరీ ఆల్సో. అంటే వీళ్ళేంటంటే కంప్లీట్ సరెండర్ అనేది కృష్ణుడి వైపు ఉండదు. సో వాట్ ఆర్ ద 3 categories of people? Or see, these are slightly coming into non-worshippers, but they worship, but they are not having a firm faith on Krishna. So they again ఇలాంటివి మళ్ళీ 3 రకాలు ఉన్నాయని చెప్తున్నారు. వాట్ ఆర్ దే? ఇక్కడ హీ సేయింగ్ జ్ఞాన యజ్ఞేన చాప్యంతే యజంతో మాముపాసతే ఏకత్వేన పృథక్త్వేన బహుదా విశ్వతోముఖం బహుదా విశ్వతోముఖం. అంటే ఇది దట్స్ ద లాస్ట్ కేటగిరీ వేర్ దే ఓన్లీ వర్షిప్ ద విశ్వరూప ఆఫ్ ద లార్డ్. అంటే విరాట్ పురుషుడి ఆచరిస్తుంటారు అనమాట. సో ఎనీవే లెట్ మీ గో విత్ ద ఫస్ట్ వన్ వచ్చేసి ఏకత్వేన. అంటే ఇది వన్ ఆఫ్ ద వర్స్ట్ టైప్ ఆఫ్ వర్షిప్ అనమాట. వర్స్ట్ టైప్ ఆఫ్ వర్షిప్ ఎందుకంటే వీళ్ళందరూ ఏంటంటే బేసికలీ అహం బ్రహ్మాస్మి, వారు తమను తాము దేవుడిగా భావించి ఏకత్వంలో నన్ను ఆరాధిస్తుంటారట. అంటే ఆల్వేస్
ఓన్లీ ఆన్ ఇండివిజువల్ ప్లేన్లోనే ఆరాధిస్తారు కానీ దే వోంట్ రీచ్ టు కృష్ణ డైరెక్ట్లీ. సో వాళ్ళు ఏంటంటే అహం బ్రహ్మాస్మి, నేను బ్రహ్మంలో కలవాలి, ఐ విల్ బికమ్ గాడ్ అల్టిమేట్లీ అని డిసైడ్ చేస్తుంటారు. అంటే నేను ఒక రకంగా నేను బ్రహ్మంలో కలిసిపోతే గిన నేనే దేవుణ్ణి అయిపోతాను అని అంటారు. అగైన్ ఈ పర్టిక్యులర్ ఏకత్వేన అహంగ్రహోపాసన, వీటిలో మళ్ళీ 2 కేటగిరీస్ ఉన్నాయి. దోస్ ఆర్ మిడిలిస్ట్ అండ్ బ్రహ్మవాదీస్. అంటే సారీ, బ్రహ్మవాదీస్ అండ్ మాయావాదీస్. బ్రహ్మవాదీస్ అండ్ మాయావాదీస్ హరే అట్లీస్ట్ కృష్ణ బ్రో. ప్రభు చెప్పండి. వన్ డౌట్ అండి ఈ పాయింట్ మీద. యాక్చువల్ గా రీసెంట్ గా మా మామయ్యతో డిస్కషన్ జరిగిందండి. తను ఏమంటారంటే ఏదైనా ఒక మనిషిని 1,00,00,000 మంది కన్నా ఎక్కువ ప్రార్థిస్తే తను దేవుడితో సమానము అని అంటున్నాడు. ఇస్ దట్ వ్యాలిడ్ అండి? నో ప్రభు, ఇట్స్ నాట్ వ్యాలిడ్ ప్రభు. ఓకే ఓకే. నో. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ దేర్ ఆర్ లాట్ ఆఫ్ స్పీకర్స్ ప్రభు, దేర్ ఆర్ లాట్ ఆఫ్ స్పీకర్స్ విత్ మోర్ ఫాలోయింగ్, లక్షల్లో ఫాలోయింగ్ ఉంది. మీరు యూట్యూబ్ పెట్టారనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ మొన్న మీకు ఫోటో పంపించాను కదా ప్రభు, మొన్న ఫోటో పంపించాను ఒకటి మీకు. ఆ ఫోటో అతనిది చూసారనుకోండి, లక్షల్లో ఫాలోయింగ్ ఉంటుంది, చాలా మంది ఆరాధిస్తారు. అంతెందుకు మా నాన్నే పాయింట్ నాకు తనవి బాగా నచ్చుతాయిరా అని అంటాడు. కానీ ఐ డిస్కస్ ఎందుకు నచ్చుతాయి డాడీ, ఎందుకు నచ్చుతాయి? హీ సేయింగ్ దట్, హీ సేయింగ్ ఏంటి, తింటే ఏదైనా తినండి, నాన్ వెజ్ అయినా ఏదైనా తినండి, ఎందుకు 100 ఏళ్ళు బతకటం, చచ్చేదేదో 50-60 ఏళ్ళలో చచ్చిపోతే బెటర్ కదా, అనవసరంగా భూమికి భారం, ఈ ఫుల్గా ఎంజాయ్ చేసి 50-60 ఏళ్ళలో చనిపోండి, ఎందుకు 100 ఏళ్ళ నుంచి వేరే వాళ్ళకి భారం అవటం అనేది చెప్పాడు. ఆయన చాలా లక్షల ఫాలోయింగ్ ఉంది. లక్షల్లో కోట్లలో ఫాలోయింగ్ ఉన్నంత మాత్రాన హీ విల్ నాట్ బి ఎ గాడ్. ఓకే. ఆ విధంగా ఫాలోయింగ్ కాదండి. నేను నా క్వశ్చన్ అది కాదు. ఇప్పుడు సపోజ్ సాయిబాబా ఉన్నారండి. సో మెనీ పీపుల్ ఆర్ ప్రేయింగ్ హిమ్. సో ఈజ్ అ గురు. అకార్డింగ్ టు మీ ఈజ్ వెరీ గుడ్ గురు. ఓకే. సో ఆయనని 1,00,00,000 కన్నా ఎక్కువ మంది ప్రే చేస్తున్నారు. సో అల్టిమేట్లీ ఈ విల్ బికమ్ ఎన్ గాడ్ అన్నట్టు మా మామయ్య మాట్లాడుతున్నారు. అంతమంది ఆరాధిస్తున్నారు కాబట్టి ఈ విల్ గెట్ అల్టిమేట్లీ సమ్ స్పిరిచువల్ పవర్స్, సో దట్ ఈ విల్ బికమ్ ఎన్ గాడ్ అన్నట్టు మా మేనమామ చెప్తున్నారు అన్నమాట. అది వ్యాలిడా కాదా అనేది నాకు క్వశ్చన్ లాగా ఉంది. అది అవును ప్రభు, నేను చెప్తాను ప్రభు. చాలా సెన్సిటివ్ ప్రశ్న అడిగారు ప్రభు. కానీ టు బి ఫ్రాంక్ ప్రభు, హీ ఈజ్ నాట్ గాడ్ ప్రభు. యువర్ స్టేట్మెంట్ ఈజ్, అంటే మీ మామయ్య గారు చెప్పిన స్టేట్మెంట్ తప్పు. అండ్ మీ మామయ్య గారితో అడగకపోయారా, ఎక్కడ చెప్పారు మామయ్య ఇలా 1,00,00,000 మంది కంటే ఎక్కువ మంది ఆరాధిస్తే వాళ్ళే దేవుళ్ళు అవుతారని ఎక్కడ మెన్షన్ చేసిందో, ఎక్కడి నుంచి తెలిసింది నీకు? నేను అడిగానండి. ఎక్కడి నుంచి తెలిసిందంట ఆయనకి? నాకు మా పేరెంట్స్ నుంచి వచ్చింది ఇన్ఫర్మేషన్ అని చెప్తున్నారు అతను. సో ఇట్ ఇస్ క్యారింగ్ ఫార్వర్డింగ్. క్యారింగ్ ఫార్వర్డ్ ప్రభు. ఇప్పుడు మా అమ్మ ఉంది ప్రభు, మా అమ్మ, ఐఎమ్ సారీ యాక్చువల్లీ మా అమ్మ పట్ల నేను ఇలా చేయకూడదు, బట్ దట్స్ హౌ దే హావ్ బీన్ గ్రోన్ అప్. బట్ మా అమ్మ నాకు చిన్నప్పటి నుంచి ఎవ్రీ సాటర్డే మాత్రం ఖచ్చితంగా ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళాలి, అండ్ సాటర్డే మాత్రం ఏ రకమైన మనం నీచు తినకూడదు అని షీ యూస్ టు పాయింట్ మీ. కానీ నేను తిరిగి అడిగాను అనుకోండి, అమ్మ ఎందుకు వెళ్ళాలి, ఎందుకు తినకూడదు అంటే, లేదు అది మంచిది కాదు, అది మంచిది కాదు అనే ఉంది. అది మంచిది కాదనే చెప్తుంది, కానీ ఎక్కడి నుంచి వచ్చింది, ఎలా వచ్చింది, ఇక్కడ ఎవరు ఫాల్ట్ కాదు ప్రభు. కానీ విషయం ఈజ్ దే డోంట్ హ్యావ్ ద ఎక్స్పోజర్ ఫర్ ద నాలెడ్జ్ ఆర్ ద వేదాస్ ఆర్ శాస్త్రాస్. ఇక్కడ మీ మదర్ అనే కాదండి, ఇక్కడ దిస్ ఈస్ క్యారింగ్ ఫార్వర్డ్ విత్ ఎవ్రీవన్ అండి. ఎవ్రీవన్ ప్రభు. ఇక్కడ మీ మదర్ ని బ్లేమ్ చేయకూడదు. నాలెడ్జ్ ఇస్ చాలా మందికి నాలెడ్జ్ దొరకట్లేదు, కానీ నాలెడ్జ్ దొరికాక కూడా ఇఫ్ దే ఆర్ ఫాలోయింగ్, ఐ డోంట్ నో ప్రభు, ఏమన్నా నాకు అర్థం కావట్లేదు. ఐఎమ్ సారీ టు సే. మీ మామయ్య గారికి ఎవరో మీ పేరెంట్స్ ఎవరో చెప్పారు, కానీ ఎవరు చెప్పారు అసలు, దాని రూట్ ఈజ్ ఎనీవన్ ట్రైయింగ్ టు పే అటెన్షన్ దట్ వేర్ ఇస్ ద రూట్ ఫర్ దట్? అవునండి, ఎక్కడ లేదు అది. ఈ యొక్క భ్రమలోనే జనాలు చాలా మంది ఉన్నారండి. చాలా మంది ఉన్నారు ప్రభు, చాలా మంది ఉన్నారు. ఇది సింపుల్ ఎగ్జాంపుల్. చెప్పిన కేటగిరీని చూసారా, నేను ఇందాక ఒక విషయం చెప్పాను చూసారా, ఏంటది? కృష్ణుణ్ణి నమ్ముతారు ప్లస్ వేరే బాబాలను కూడా నమ్ముతారు, కానీ దే ఆర్ నాట్ లివింగ్ కృష్ణ, దే ఆర్ దేర్. కానీ అలా దే ఆర్ ఆల్సో ఆల్రెడీ డూయింగ్ దట్. అండ్ సమ్ వాళ్ళకి ఏంటంటే, యాక్చువల్లీ మా ప్రభుజీ ఒక ఎగ్జాంపుల్ చెప్పారు.
రామకృష్ణ మిషన్‌లో ఒక ఫ్యామిలీ ఉంది ప్రభు. సో, సమ్ డిస్కషన్ జరుగుతున్నదట. రామకృష్ణ మఠంలోంచి సమ్ డిస్కషన్ వాస్ గోయింగ్ ఆన్ విత్ వన్ ఆఫ్ ద టీచర్స్ దేర్ ఇన్ రామకృష్ణ మఠ్. అందరికి తెలుసు కదా రామకృష్ణ మఠం అంటే? తెలుసండి. తెలుసు. రామకృష్ణ మఠం. సో, అక్కడ చేస్తుంటే దే వర్ డిస్కసింగ్ అబౌట్ దిస్ గాడ్, పర్సనాలిటీ డెవలప్‌మెంట్ అండ్ ఆల్ దే వర్ డిస్కసింగ్. అండ్ ఆ డిస్కషన్‌లో సమ్‌హౌ హి వాస్ నాట్ ఐ మీన్ రామకృష్ణ మఠంలోంచి ఆయన కన్విన్స్ చేయలేకపోయాడు మా ప్రభుజీని. అండ్ ఫైనల్లీ పాయింట్ ఈస్ వాళ్ళు ఒక 40 ఏళ్ళు ప్రభు, 40 ఏళ్ళు దే ఆర్ దేర్ విత్ అసోసియేటెడ్ విత్ రామకృష్ణ మఠం. వాళ్ళ పిల్లలు అందులోనే ట్యూన్ అయ్యి, అందులోనే పెరిగి, అందులోనే ప్రిన్సిపల్స్‌ని పాటించి, అందులోనే ఇదయ్యి, వాళ్ళు సడెన్‌గా ఇప్పుడు కృష్ణ అనాలన్నా కూడా కష్టమే ప్రభు. డిస్పైట్ ప్రొవైడింగ్ ద శాస్త్రిక్ రెఫరెన్సెస్, అదేంటి ఆ వాసన బలం అనేది అంత గొప్పది. అంటే 40 ఏళ్ళు ఒక దాన్ని సడెన్‌గా విడవాలంటే కష్టం కదా ప్రభు. అవునండి. అవును. చాలా కష్టం అది. కానీ ప్రభుజీ ఈ నాలెడ్జ్ అనేది చాలా మందికి లేదు ప్రభు. ఈ శాస్త్రిక్ యాక్సెస్ అనేది చాలా మందికి లేదు. అండ్ దట్స్ వేర్ ఈస్ ద గ్రేట్‌నెస్ ఆఫ్ శ్రీలా ప్రభుపాద గ్రేట్‌నెస్ ఏంటంటే ఆయన శాస్త్రాల్ని ఇలా పబ్లిక్‌గా పెట్టేసాడు ప్రభుజీ. పబ్లిక్‌గా పెట్టేసాడు. అవును. అండ్ ప్రభు మీకు ఆల్రెడీ చెప్పాను ప్రభు. అంటే అక్కడ వెస్టర్న్ కంట్రీస్‌లో జనరల్‌గా వాళ్ళు కన్విన్స్ అవ్వరు. కానీ ఒక్కసారి కన్విన్స్ అయ్యి ఆల్రెడీ మీకు మా స్వీడన్‌లో ఉన్న మా ప్రభుజీ నటరాజ్ ప్రభు, ఆంజనేయ ప్రభు వీళ్ళందరూ ఫోటోలు మీకు పెట్టాను గ్రూప్‌లో, గుర్తుందో లేదో? చూషినానండి. సో, అలాంటి వాళ్ళు కన్విన్స్ అయ్యి దే హావ్ టేకెన్ ఇట్ అప్ అండ్ దే ఆర్ యాస్ దేర్ ఫ్యామిలీ గాని, వాళ్ళ పిల్లలైనా సరే వాళ్ళు ప్రతిదీ యాస్ పర్ శాస్త్రిక్ రెఫరెన్స్ చేస్తారు ప్రభు. మనం ఇండియాలో చేయటం గొప్ప కాదు ప్రభు. స్వీడన్‌లో వాళ్ళు చేయడం గొప్ప ప్రభు. అవునండి. అవును. వాళ్ళు చేయడం గొప్ప. అసలు విషయం ఏంటంటే ప్రభు, అది మీరు అడిగిన ప్రశ్నకి ఐ యామ్ రియల్లీ సారీ టు సే ఇఫ్ ఇట్ రియల్లీ హర్ట్స్ యువర్ మామయ్య. And I don't know if you wanted to give this to your Mame also, but the thing is, Shastric reference ledu, and that is utterly wrong. అదేలేండి. Utterly wrong, Prabhu. And it's not pointing to some specific person అండి. Yeah. This has been questioned. అతను అలా నన్ను అడిగాడు. నేను ఇట్లా ప్రేయర్స్ ఆటోమేటిక్ గా ఈ విల్ బికమ్ యాజ్ ఎ గాడ్ అన్నట్టు అతను చెప్తున్నాడు. అంటే నేను అడిగిన రెఫరెన్స్ ఏమైనా ఉందా అంటే లేదు, నాకు ఒకరు చెప్పిందే నేను ఫార్వర్డ్ చేస్తున్నాను అని చెప్పాను. ఇది ఒక పర్సన్ ని చెప్పట్లేదండి. దిస్ హాస్ బీన్ ఫేస్డ్ విత్ డిఫరెంట్ పీపుల్. We should not specific to tell to my uncle or your mother. We should not blame them. వాళ్ళు బ్లేమ్ చేయడం నా ఉద్దేశం కాదు. నా బాధల్లో ఏంటంటే దే షుడ్ వై ఆర్ దే, ఇప్పుడు మన తల్లి లాంటి మన వేదాలు మన దగ్గర ఉన్నప్పుడు, యాక్సెస్ ఉన్నప్పుడు, వై ఆర్ దే నాట్ ఫాలోయింగ్ ఇట్? అది దట్స్ కరెక్ట్. ఇప్పుడు అసలు ఒకళ్ళని పాయింట్ అవుట్ చేయడం నా ఉద్దేశం కాదు ప్రభు. అసలు ఆరిజినేషన్ తెలుసా మనకు? సాయిబాబా అంటున్నాం మనము. డూ వి నో ద ఆరిజినేషన్ ఆఫ్ సాయిబాబా? ఇప్పుడు ఈ మధ్య ఆయన సాయి లీలా ఆ లీలా అని బుక్స్ వచ్చాయి. అసలు వేర్ హ్యాస్ హి కమ్ ఫ్రమ్? అది తెలియదు. సోర్స్ లేదండి. దేర్ ఇస్ నో సోర్స్. ఆ క్వశ్చన్ కి నాకు ఆన్సర్ దొరకలేదు. బికాస్ టు బి ఫ్రాంక్ ఐ రెడ్ కంప్లీట్ బుక్ అండి. More than 8 to 9 times. I can see. I was searching for that question. ఎక్కడి నుంచి వచ్చారు, ఎవరి నుంచి వచ్చారు అనేది దానికి ఆన్సర్ లేదు. టు బి ఫ్రాంక్ ఆన్సర్ లేదు. మీరు అన్నది కరెక్ట్. అది పాయింట్. అంటే విషయం ఇక్కడ ఎవరు మీ మామయ్యనో మా అమ్మనో ఇలా పాయింట్ అవుట్ చేయడం నా ఉద్దేశం కాదు. కానీ శ్రీలా ప్రభుపాదు లాంటి గొప్పవారు శాస్త్రాల్ని హి హాస్ బర్న్ట్ మిడ్ నైట్ ఆయిల్ ఫర్ ద కంప్లీట్ హ్యూమానిటీ అండ్ ట్రాన్స్లేటెడ్ ఎవ్రీథింగ్ ఇన్ ఇంగ్లీష్ ప్రభు. ఇంగ్లీష్ ఇది మామూలు కాదు ప్రభు, మామూలు విషయం కాదు. అది యాక్చువల్లీ ఒక మనిషి చేయలేని, ఒక మనిషి చేయలేడు ప్రభు. అది నిజంగా ఆయన సత్యావేశ అవతారం. సారీ ప్రభు, I lost your few words అండి. లాస్ట్ few words. సారీ. వినపడుతుందా ప్రభు? ఇప్పుడు వినపడుతుందండి. సో వాట్ ఐమ్ సేయింగ్ ప్రభు, శ్రీలా ప్రభుపాదులు వారిది గొప్పతనం అది ప్రభు. లేకపోతే ఆ శాస్త్రాల్ని ట్రాన్స్లేట్ చేసి మనకు పరచడం అంటే ఇది మామూలు విషయం కాదు. ఖచ్చితంగా కృష్ణుడి బ్లెస్సింగ్స్. శక్త్యావేశ అవతారం అంటారు చూసారా? శక్త్యావేశ ఆయనకి హి వాజ్ ఎంపవర్డ్ సోల్ టు ప్రాపగేట్ కృష్ణ కాన్షియస్నెస్ అక్రాస్ ద వరల్డ్. అది హ్యూమన్లీ ఎఫర్ట్ కాదు ప్రభు. అన్ని శాస్త్రాలని, ఈ భాగవతాలని, భగవద్గీతని ట్రాన్స్లేట్ చేసి యాజ్ ఈజ్ చేయటం
వితౌట్ ఎనీ కంటామినేషన్ ఆఫ్ ఎనీథింగ్ యాజ్ ఈజ్ ట్రాన్స్లేట్ చేయటం. అండ్ yes ప్రొవైడ్ టు కంప్లీట్ హ్యూమానిటీ టు లుక్ ఇంటూ. కానీ మనమే వీఆర్ నాట్ పేయింగ్ ఇంట్రెస్ట్. ఫోన్ అవునండి. పట్టు ఒకంటి కోడలే సుడిగాలులా ఎండమావులా ఏదో వాటెవర్ అన్ని బిజీ ఉన్నారే కానీ అరే అసలు మనం ఎందుకు వచ్చాము, ఎందుకు పుట్టాము, ఎందుకున్నాము అని అసలు నోబడీ ఈజ్ ఈవెన్ కేరింగ్ ప్రభు. నోబడీ ఈజ్ ఈవెన్ కేరింగ్ యాక్చువల్లీ. పడుకున్నామా తెల్లారిందా అలానే ఉంది. అందరూ ఎలా అయిపోయినారంటే అడిక్ట్ అయిపోయారండి కొన్ని వాటికి. దే ఆర్ అడిక్టెడ్ అండ్ దే ఆర్ నాట్ ఎట్ ఆల్ కేరింగ్ దేర్ చిల్డ్రన్ ఆల్సో డ్యూ టు ద సీరియల్స్ అండ్ ఆల్ దిస్ స్టఫ్. కరెక్ట్ అండి. Let's not divert into other topics and please proceed with your topic. Sorry for elaborating Prabhu, but I think it was no కొంచెం sensitive విషయం, but I wanted to clear it off. That's utterly wrong from whomever it has come. Correct. నేను మీకు and I'll speak one to one about more history about లేదండి, నాకు నమ్మకం లేకుండే, రెఫరెన్స్ లేదు అన్న వరకే నాకు అప్పుడే ఐ ఫెల్ దట్ ఈస్ రాంగ్. బట్ నేను ఈ పాయింట్ ఎందుకు రేజ్ చేశానంటే ఇక్కడ మీరు ఫస్ట్ పాయింట్ గురించి మాట్లాడుతున్నారు కదా, సో ఐ గాట్ దట్ పాయింట్ టు చెక్ విత్ యూ బిఫోర్ గోయింగ్ ప్రొసీడ్ విత్ సెకండ్. నో ప్రాబ్లం. సో అలాగే ప్రభు, సో ఏకత్వ అనే వాళ్ళు ఈ బ్రహ్మన్ ఫిలాసఫీని ఎక్కువ నమ్ముతారు. మళ్ళీ ఏకత్వేనలో కూడా దెర్ ఆర్ 2 categories యాజ్ ఐ సెడ్, బ్రహ్మవాదీస్ అండ్ మాయావాదీస్. బ్రహ్మవాదీస్ అట్లీస్ట్ బ్రహ్మవాదీస్ ఏంటంటే దే రెస్పెక్ట్ కృష్ణ అండ్ సీక్ మోక్ష. వాళ్ళు యాక్చువల్లీ కృష్ణుడిని గౌరవిస్తారు, కానీ అలా బ్రహ్మంలో ఉండాలి, అక్కడే ఉండాలి అన్న విధిగా ఉంటారు. కానీ అట్లీస్ట్ దే రెస్పెక్ట్ కృష్ణ, బ్రహ్మవాదీస్. కానీ మాయావాదీస్ ఆర్ ద పీపుల్ హూ కన్సిడర్, అంటే మాయావాదులు ఏంటంటే దే ఫీల్ దట్ కృష్ణ ఈజ్ నాట్ ఎ గాడ్ అండ్ హీఈస్ లైక్ ఎ నార్మల్ హ్యూమన్ బీయింగ్ లైక్ అస్. కృష్ణ ఈజ్ లైక్ ఏ నార్మల్ హ్యూమన్ బీయింగ్ లైక్ అస్ అన్న భావనలో ఉంటూ ఉంటారు అనమాట. సో దీస్ ఆర్ ద 2 categories వాట్ వీ హ్యావ్ ఇన్ ఏకత్వేన. అలానే దేర్ ఇస్ అనదర్ కేటగిరీ పృథక్వేన, అంటే ప్రతికోపాసన. అంటే దేర్ ఈస్ దే బిలీవ్ ఇన్ గాడ్స్, డెమిగాడ్స్ అనమాట. డెమిగాడ్ మీద ఎక్కువ నమ్ముతూ ఉంటారు. అంటే ముక్కోటి దేవతలు, మనం ఏ దేవుణ్ణి కొలిచినా ఒకటే, అందరు దేవుళ్ళు ఒకటే, ఏ దేవుణ్ణి కొలిచినా ఒకటే, అంత సమానమే, విష్ణు శివ కృష్ణ అందరు సమానమే. సో ఈ దేవతా వర్షిప్ని ఎక్కువ ఎంకరేజ్ చేస్తుంటారు అనమాట. వారు అనేక రకాల దేవతలలో నన్ను వైవిధ్యంగా ఆరాధిస్తుంటారు. సో అది కూడా దీస్ ఆర్ మెన్షన్డ్ ఇన్ దీస్ శ్లోకాస్ ప్రభు. ఈ 9th chapter లో యాజ్ ఇట్ ఈస్ షోన్ హియర్ 20th to 25th శ్లోకాస్ ఇట్ ఈస్ మెన్షన్డ్. అలాగే ఈ పైన పార్ట్ కూడా ఇట్ ఈస్ మెన్షన్డ్ ఇన్ ద 12th chapter. సో లైక్ దట్ ఇది పృథక్వేన అంటే ప్రతికోపాసన కేటగిరీ ఆఫ్ వర్షిపర్స్. ఇంకోటి విశ్వతోముఖం అంటే విశ్వరూప ఉపాసన, అంటే విరాట పురుషుడి యొక్క ఆరాధన. విరాట పురుషుడు అంటే దట్ ఈస్ విశ్వరూప ఆఫ్ లార్డ్ కృష్ణ ఇన్ డ్యూరింగ్ ద వార్. సో there are some devotees who worship Krishna in that విశ్వతోముఖం రూపం. సో అదేనంటే ప్రభు ఆ విరాట పురుషుని యొక్క అవతారం అనేది ఇట్ ఈస్ ఏ ఎక్స్టర్నల్ పొటెన్సీ ఆఫ్ కృష్ణ, అంటే బాహ్యాంతర శక్తి అనమాట. కృష్ణుడి యొక్క బాహ్యాంతర శక్తి ఆర్ భౌతిక శక్తి వేర్ హీ హాస్ కమ్ ఇన్ దట్ విశ్వరూప ఫామ్. నేను ప్రతిదీ అని వారు నన్ను విశ్వరూప దర్శనంలో ఆరాధిస్తుంటారు. దెర్ ఆర్ లాట్ ఆఫ్ డివోటీస్ హూ ప్రే కృష్ణ ఇన్ ద విరాట పురుష ఫామ్. అంటే ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క అవతారం ప్రభు. మీన్ ద థింగ్ ఈజ్ ద గ్రేటెస్ట్ ఆఫ్ కృష్ణ ఇస్ దట్ యాక్చువల్లీ కృష్ణుడి చిన్నప్పటి నుంచి టిల్ 122-125 years whatever he has been in this bhuloka 5000 years back, we have ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రసాకే కనెక్ట్ అవుతుంటారు. నాకెందుకో చిన్నప్పటి నుంచి ఐ డోంట్ నో, నాకు కృష్ణ కాన్షియస్నెస్ సంగతి ఏమో తెలియదు, కానీ somehow I used to like his childhood pastime. అండ్ నాకు ఎప్పుడు మా అమ్మ కూడా రాజస్థాన్లో ఉన్నప్పుడు షీ యూస్ టు కర్టన్లు, మేము స్కూల్లోకి వెళ్తే కర్టన్లు షీ యూస్ టు స్టిచ్ యూజింగ్ ద వూల్తో స్టిచ్ చేసేది. ఆ వూల్తో స్టిచ్ చేసింది ఆ కృష్ణుడి కాళియా పామ్ మీద నాట్యం ఆడుతున్న ఆ ఫోటోని షీ యూస్ టు స్టిచ్ ఆన్ ద కర్టన్ అండ్ షీ యూస్ టు పుట్ ఇట్. అలాగే నాకు స్వెటర్ కూడా మా అమ్మ అమ్మేది. సో విత్ దట్ కృష్ణ అండ్ దట్ కాళియా స్నేక్. సో అది నాకు సంభవం చిన్నప్పటి నుంచి ఒకటి తెలియని అట్రాక్షన్.
సో అదే ఇప్పుడు మా ఇంట్లోకి వస్తే మా మెయిన్ హాల్లో కూడా ఆ కాళియా మీద డాన్స్ చేస్తున్న కృష్ణుడు బొమ్మే ఉంటుంది. నేను లామినేషన్ చేయించి పక్కన పెట్టాను నేను. సో అలాగా, సో there are some devotees who try to worship in the Virata Purusha form. So those are Vishwatomukham. So these are the relatively better option or better category of people than the first two. Ekatvena or Prithakvena to poliste Vishwatomukham ane vallu, they are a better category people where they try to initially try to approach him for the material benefits అంటే భౌతిక కోరికల గురించే అప్రోచ్ అవుతారు ఇన్ ద టు ద విరాట పురుష ఫామ్. అండ్ ఈవెన్చువల్ గా వాళ్ళు ఏంటంటే ముందు విరాట పురుష ఫామ్ ఆఫ్ డీటీని వాళ్ళు ప్రే చేశాక స్లోలీ విష్ణు, రామ, కృష్ణ వైపు వెళ్ళే ఇది ఉంటుంది అన్నమాట. సో దే విల్ బి అంటే వాళ్ళు చాలా అంటే యజ్ఞకుండలంలో కానివ్వండి, వీటిలో అయినా సరే విష్ణునామ స్మరణం చేస్తుంటారు. సో ఈవెన్ అది మన కృష్ణుడు కూడా చెప్తారన్నమాట, ఓ గ్రేట్ బ్రాహ్మణ్స్ అండర్స్టాండ్ దట్ ఐఎమ్ యాక్చువల్లీ అగ్నికుండ్ కూడా మనం ఇంత ముందు మాట్లాడుకున్నాం లాస్ట్ చాప్టర్లో కూడా. ఓ బ్రాహ్మణులారా, మీరు ఏదైతే ఏ యజ్ఞం చేస్తున్నారో వాటి యొక్క యజ్ఞకుండము నేనే, వాటి యొక్క రిజల్ట్ను కూడా నేనే, వాటి యొక్క సమితులను కూడా నేనే, ఐఎమ్ ఎవ్రీథింగ్. అండ్ నేను ప్రతిదానికి మూలము నేనే. సో కాబట్టి ఓన్లీ ఈ విశ్వరూప అనే డీటీ ఫామ్లో ఒక చోటే స్ట్రక్ అవ్వమాకండి, కొంచెం ముందుకు వెళ్ళండి అనేది కృష్ణుడు చెప్తాడు. సో అలానే కొంతమంది ఏంటంటే దేర్ మైట్ బి సమ్ పీపుల్ ఆర్ సమ్ డివోటీస్ హూ ఇంద్రుణ్ణి ఎందుకు చేయకూడదు, ఇంద్రుణ్ణి ఎందుకు పూజించకూడదు అన్న వాళ్ళు కూడా ఉంటారు. కానీ అల్టిమేట్గా ఇంద్రుణ్ణి పూజించినా సరే ముందు దే విల్ బి సేయింగ్ హరి ఓం ఓన్లీ. సో యాజ్ ఇట్ ఈస్ మెన్షన్ లైక్ కృష్ణుడు అన్ని త్యాగాల్లో వివిధ అంశాలు. సో దట్స్ వాట్ ఈస్ ట్రైంగ్ టు పాయింట్ అవుట్, లైక్ అన్ని కారణాల యొక్క మూలం నేనే అని ఈజ్ క్లియర్లీ సేయింగ్ ఇట్ హియర్. సో పుణ్యం ద్వారా స్వర్గాన్ని పొందడం ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం. త్రైవిద్యా మాం సోమపాహ పూత పాప యజ్ఞరిష్ట్వా స్వర్గితాం ప్రార్థయంతే తే పుణ్యమాసాద్య సురేంద్రలోక మష్నింతి దివ్యాందివి దేవో భగవాన్. అంటే ఈజ్ ఇండైరెక్ట్లీ సేయింగ్ దట్ ఇఫ్ యు ఆర్ డెమిగాడ్ వర్షిప్ అయితే గిన, డెమిగాడ్ అంటే దేవతల ముక్కోటి దేవతల యొక్క ఆరాధన చేస్తే గిన మీరు ఆయా దేవతల యొక్క గృహాలకు వెళ్తారు, అక్కడ అయిపోంగలు మళ్ళీ బ్యాక్ వస్తారు, తిరిగి భూమికి రావడం మాత్రం ఖాయం. తేతం భుక్త్వా స్వర్గలోకం విశాలం క్షీణే పుణ్యే మర్త్యలోకం విశంతి ఏవం త్రయీ ధర్మ మను ప్రపన్న గతాగతం కామకామ లభంతే. అంటే ఇక్కడ ఈ పాయింట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఏంటి? క్షీణే పుణ్యే మర్త్యలోకం విశంతి అంటే ఒక్కసారి మీ పుణ్యం అక్కడ స్వర్గలోకాల్లో క్షీణించాక మళ్ళీ వెనక్కి రావాల్సిందే. ఇట్ ఈస్ నాట్ ద అల్టిమేట్ గోల్ అనేది పాయింట్. తిరిగి భూమికి రావడం మాత్రం ఖాయము మీరు మిగతా దేవత ఆరాధనలు చేస్తే గిన అనేది చెప్తున్నారు. సో ఈవెన్ అంటే అదే దేవతా లోకాలకు వెళ్ళి స్వర్గలోకాలకు వెళ్ళి అక్కడ అంటే అప్సరలతో డ్యాన్సులు వేయొచ్చు, అక్కడ సోమరసం తాగొచ్చు, ఇది చేయొచ్చు. కానీ బై ది వే ఈ సోమరసం అనేది ప్రభుజీస్ అండ్ మాతాజీస్ డోంట్ థింక్ లాట్ ఆఫ్ పీపుల్. ఓకే, లెట్ మీ ఆస్క్ దిస్, ఎంతమందికి వాట్ డూ యూ మీన్ బై సోమరసం? సోమరసం అంటే ఏమిటి? ఎవరైనా చెప్పగలరా? శివ ట్రయాలజీ అని ఒక పుస్తకం రాశారు. ఆయన పుస్తకంలో చదివాను సోమరసం గురించి. అది అమృతం కాదు, బట్ దెన్ ఐ థింక్ ఇట్ ఇస్ అ డ్రింక్ ఆఫ్ గాడ్స్. ఐఎమ్ నాట్ షూర్ ఇది ఎటర్నిటీ ఇస్తుందో లేదో తెలియదు నాకు, బట్ ఇట్స్ డ్రింక్ ఆఫ్ గాడ్స్ అనేది తెలుసు అండి. ఎనీవన్ ఎల్స్? వినయ్ ప్రభు, ప్రసాద్ ప్రభు, రాజేష్ ప్రభు, సోమరస చాలా చోట్ల విన్నాం మనం ఇది. నాకు తెలియదండి, సారీ. ఓకే, బట్ ఎనీవన్ ఇంకెవరైనా? ప్రసాద్ ప్రభు, మీకేమైనా ఐడియా ఉందా ప్రభు? ప్రసాద్ ప్రభు తెలియదు. ఓకే,
సో చాలా మందికి ఈ సోమరసం ఎస్పెషల్లీ మనకు మూవీలో డిపిక్ట్ చేయడం కూడా ఎలా చూపిస్తారంటే ఈ సోమరసం అనేది ఇక్కడ ఇట్ ఈస్ ద ఈక్వలెంట్ ఆఫ్ లిక్కర్ వాట్ వి డ్రింక్ హియర్ ఇన్ ద హయ్యర్ ప్లానెట్స్. ఎస్ ఆర్ నో? చాలా మందికి ఇది ఈ ఇంప్రెషన్ ఉంది, బట్ దట్ ఈస్ అటర్లీ రాంగ్. ప్రభుజీస్ అండ్ మాతాజీస్, సోమరస ఈజ్ నాట్ ఈక్వలెంట్ టు లిక్కర్ వాట్ వి డ్రింక్ హియర్ ఇన్ ద హెవెన్లీ ప్లానెట్స్. స్వర్గలోకాలలో సారా లాంటిది కాదు సోమరస అనేది. సోమరస ఖచ్చితంగా అది లిక్కర్ అయితే కాదు, కానీ సోమరస ఈజ్ ద రసం విచ్ ప్యూరిఫైస్ అవర్ కాన్షియస్నెస్. సో మనకు ఈ లిక్కర్ తాగటం వల్ల మన కాన్షియస్నెస్ ఇంకా చెడదొబ్బుద్ది. కాకపోతే సోమరసం తాగితే మన కాన్షియస్నెస్ ఇంప్రూవ్ అవుద్ది అండ్ వీ విల్ బి గెటింగ్ ప్యూరిఫైడ్. సో సోమరస is a drink of purification in the higher planets. Even actually Brahma is also allowed to drink. Ante anyone can drink there to cleanse the any anartha or purification. సో మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే ప్రభు, ఇది ఆల్రెడీ మనం లాట్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ చెప్పుకున్నాము. ఈ స్వర్గలోకాలు కానివ్వండి, లేకపోతే హయ్యర్ ప్లానెట్స్, పృథులోకం, స్వర్గలోకం, పితృలోకం, లాట్ ఆఫ్ బ్రహ్మలోకం, ఇవన్నీ దీస్ ఆర్ higher planets where once the credit for you is over, you have to come back. So intelligent people, ఎవరికైతే కొద్ది గొప్ప నాలెడ్జ్, కొద్ది గొప్ప మనం లాజిక్ అప్లై చేస్తే గన దీస్ ఆర్ ద ఐటమ్స్, దీస్ ఆర్ ద థింగ్స్ విచ్ వీ నో అండ్ వాట్ వీ హ్యావ్ టు టార్గెట్ అనేది క్లారిటీ మనకు ఉంటుంది. మనం హయ్యర్ లోకాలకు వెళ్ళి మనకు చాలా మంది చోట విన్నాను యాక్చువల్లీ, స్వర్గ ప్రాప్తి రస్తు, ఈ ప్రాప్తి రస్తు, ఆ ప్రాప్తి రస్తు అని అంటూ ఉంటారు. బట్ ఇఫ్ ద ఇంటెలిజెంట్ పీపుల్ ఈస్ దేర్, దే వోంట్ సే దట్. సో దే విల్ గివ్ ద బ్లెస్సింగ్స్ అకార్డింగ్లీ, ఆర్ దే కెన్ ప్లాన్ దేర్ గోల్ అకార్డింగ్లీ. ఓకే, సో దేవతల ఆరాధకులకు భిన్నంగా కృష్ణుని స్వచ్ఛమైన భక్తులకి కృష్ణుడి నుండి నేరుగా అవాంఛనీయ రక్షణను పొందుతారు. ఇది ధర్మబద్ధమైన పుణ్యచర్యల ద్వారా పొందబడదు. ధర్మబద్ధమైన పుణ్యచర్యల ద్వారా పొందబడదు. దట్స్ వాట్ హీస్ టాకింగ్ అబౌట్ దేవతారాధన. నెక్స్ట్, డెమిగాడ్ వర్షిప్. అనన్య భక్తులకి కృష్ణుడి పూర్తి రక్షణ. అనన్యాశ్చింతయంతో మాం ఏ జనా పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం. ఇక్కడ ఒక చిన్న కథ ప్రభు. ఈ పర్టికులర్ మరి కొందరు కర్మయోగలో వారి అభ్యాసంలో భాగంగా ఇంద్రుడిని మరియు ఇతరులను ఆరాధిస్తారు. వారు ప్రధానంగా ఇతర దేవతలను ఆరాధించినప్పటికీ వారు కూడా మీ భక్తులు. వారికి విముక్తి ఎందుకు దొరకదు, ఎందుకు రాదనే దానికి ఆల్రెడీ మనం చెప్పాము. బట్ హియర్ అనన్య భక్తులకు కృష్ణుడి పూర్తి రక్షణ. ఈ పర్టికులర్ ఆస్పెక్ట్ని ప్రభుజీస్ అండ్ మాతాజీస్ మనం విజువలైజ్ చేసుకోవడానికి కానీ ప్రాక్టికల్గా థింక్ చేయడానికి కానీ ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ టు కంటెంప్లేట్. బట్ ఇఫ్ యు ఆర్ రియల్లీ ఏ ప్యూర్ డివోటీ, నిజంగా కృష్ణుడు వాళ్ళని చూసుకుంటాడు ప్రభు, కృష్ణుడు. If you are having a strong desire to serve someone, there are a lot of cases, and especially ఈ devotee community లో there are lot of cases like that where వాళ్ళు అసలు ఇమాజిన్ చేయకూడనివి కూడా they got it. అంటే which is good in aspect, which is good for him. ప్యూరిఫికేషన్ ప్రాసెస్లో ఏది బెటర్ అని తెలిసాక కృష్ణ వుడ్ బి టేకింగ్ కేర్. ఇలాగ లెట్ మీ టెల్ ఎ స్టోరీ అబౌట్ వన్ అర్జునాచార్య అనే ఒక బ్రాహ్మణుడు ఉండేవాడట. ఆ అర్జునాచార్యుడు అనే బ్రాహ్మణుడు ఉండి ఈ భగవద్గీత ఇవన్నీ యాక్చువల్లీ he used to preach in the village, and once he has come to this శ్లోక అనన్యాశ్చింతయంతో మాం, ఈ శ్లోక దగ్గర రాగానే యోగక్షేమం మహామ్యం అని చెప్పావు కృష్ణ. నేనేమో అక్కడ బీద బ్రాహ్మణుని, అసలు ఇంట్లో సరిగ్గా గ్రాసరీస్ లేవు, ఆయిల్ లేవు, వంట వండడానికి ఏం లేదు, ఎవరు చారిటీ ఇవ్వట్లేదు, ఏంటిది అని బాధపడుతున్నాడట.
ఎవరు చారిటీ ఇవ్వట్లేదు, ఏంటి నాకు ఎలాగా ఎలా చేయాలి, పిల్లల్ని ఎలా చూసుకోవాలి, నువ్వేమో ఇంత ఇది చేసావు, భగవద్గీతలో ఇంత పెద్ద పెద్ద ప్రగల్భాలు పలికావు, నాకు అసలు ఏమి తినడానికి లేదు అని అనుకున్నాడట. అనుకున్నాక ఈ పర్టికులర్ భగవద్గీతలో ఉన్న ఈ పర్టికులర్ శ్లోకంలో ఉన్న ఈ నాలుగో లైన్ని అలా కొట్టేశాడట. యోగక్షేమం వహామ్యహం అనే ఈ వర్డ్స్ని కొట్టేశాడట. కొట్టేసి హి హాస్ గాన్. నౌ నెక్స్ట్ డే అతను అలానే ప్రీచింగ్ చేయడానికి వేరే ఊరికి వెళ్ళాడు. అండ్ విత్ అన్ ఎక్స్పెక్టేషన్ దట్ సంబడి వుడ్ బి గివింగ్ సమ్ చారిటీ, బట్ అని వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయాక ఇంట్లో వాళ్ళ మిస్సెస్ ఉంటుంది, అండ్ షీ వుడ్ బి వెయిటింగ్ ఫర్ హిమ్ టు గెట్ ద గ్రాసరీస్. బట్ ఈ లోపల ఇద్దరు పిల్లలు వస్తారు. అండ్ ఒక పిల్లోడు బ్లూ కలర్ లో ఉంటాడు, ఇంకో పిల్లోడు వైట్ కలర్ లో ఉంటాడు. అండ్ దే గెట్ ఆల్ ద గ్రాసరీస్ నీడెడ్ ఫర్ హర్. అంటే నెలలో సరిపడే సామాను పట్టుకొచ్చేసి వాళ్ళ ఇంట్లో పెడతారు. అయితే వాళ్ళ మిస్సెస్ అడుగుతుంది, ఎవరు బాబు మీరు, ఎవరు ఇలా వచ్చారు అంటే, మేము మీ ప్రభుజీ దగ్గర డిసైపుల్స్, మీ శిష్యులము, మీ ప్రభుజీ అర్జునాచార్యుల గురువుల దగ్గర మేము శిష్యులము, ఆయన మమ్మల్ని ఇలా పెట్టమన్నాడు, సో మేము పెట్టడానికి వచ్చాము అని పెట్టేసి వెళ్తారు. పెట్టేసి వెళ్ళాక కొంచెం భోజనం చేశానండి బాబు అంటే, లేదు మాతాజీ, మేము పని ఉంది, మేము వెళ్ళాలి అని వాళ్ళు వెళ్ళిపోతుంటే వీపు మీద ఆ బ్లూ కలర్లో ఉండే బాలుడి యొక్క వీపు మీద పెద్ద కర్రతో కొట్టిన పెద్ద సింబల్ ఉంటుంది. అంటే గీతలాగా ఒక కొట్టిన గీత ఉంటుంది అనమాట. ఏంటి బాబు అక్కడ వెనకాల మీకు బాగా దెబ్బ తగిలినట్టుంది, ఏమైంది నీకు అని అడుగుతుంది మాతాజీ. అడిగితే ఆ బాబు అంటాడు, లేదు నేను సరిగ్గా పనిచేయనందుకు నన్ను గురువుల వారు కొట్టారు అని చెప్తాడు. చెప్పేసి వెళ్ళిపోతాడు. లేదు మాతాజీ, తర్వాత తింటాను, నేను బయలుదేరుతాను మళ్ళీ, లేకపోతే మా గురువులు నన్ను మళ్ళీ ఇసుకించుకుంటారు అని వెళ్ళిపోయాక ఇన్ ద ఈవినింగ్ గురు కమ్స్ బ్యాక్ అండ్ హీ సీస్, అరే ఇంత ఇది ఉంది, నేనే ఎవరిని పంపించలేదే ఇదా అని అనుకుంటాడు. అప్పుడు హిస్ మిసెస్ సేస్ దట్ ఇలా ఇద్దరు కుమారులు వచ్చారు, ఇలా చేశారు, ఇలా పెట్టెళ్ళారంటే, అప్పుడు హీ గెట్స్ ఏ రియలైజేషన్, దోస్ టూ హూ హాస్ కమ్ ఆర్ నన్ అదర్ దాన్ కృష్ణ అండ్ బలరామ్. అండ్ వాట్ ఎవర్ ద ఇంజరీ హీ గాట్ అట్ ద బ్యాక్ was the strike what I made on the Bhagavad Gita. As I said, Bhagavad Gita is nothing but Krishna in the home. So ఇలా గీయటం వల్ల ఆయనకు అలా దెబ్బ మార్కులు అలా కనపడుతుంటాయి. సో అలాగా అగైన్ హీ రబ్స్ ఆఫ్ దట్ యోగక్షేమం వహామ్యం, అండ్ హీ మనసులో చాలా క్షమించమని అడుగుతాడు కృష్ణుడిని. అండ్ దట్స్ హౌ దట్ పాస్ట్ టైం గోస్ ఆన్. అండ్ కృష్ణ గురించి అలా చెప్పడం జరుగుతుంది. సో ఇలాగ ప్రభు ఇస్ నాట్ ఓన్లీ దిస్ అర్జునాచార్య లీలా, బట్ దెర్ ఆర్ లాట్ ఆఫ్ ఇన్స్టెన్సెస్ ఇన్ ద పాస్ట్ వేర్ ద్రౌపది ఆల్రెడీ మనం చూసాం. అందరూ కురువృద్ధులు లాంటి, భీష్ముడు లాంటి వాళ్ళు, పెద్ద వాళ్ళు, కృపాచార్య, ద్రోణాచార్య లాంటి వాళ్ళు, ఎంత పెద్ద వాళ్ళు, వాళ్ళ భర్త రిలేటివ్స్ ఎవరు తన శారీ ద్రౌపది వస్త్రాపరణ ఆపలేకపోయారు. కానీ అల్టిమేట్ గా కృష్ణుడి మీద డిపెండ్ అయితే, హోల్ హార్టెడ్ గా డిపెండ్ అయితే కృష్ణ హ్యాస్ హెల్ప్డ్. అండ్ చూడండి ప్రభుజీస్, మాతాజీస్ ఒకటి అర్థం చేసుకోవాల్సింది, మాతాజీస్కి ఆ చేస్టిటీ అనేది వాళ్ళ బాడీ కంటే చాలా ఇంపార్టెంట్. దట్ వాజ్ ద కాన్షియస్నెస్ వాట్ దే యూస్ టు హ్యావ్ ఎర్లియర్. అంత ప్యూరిటీ ఉండేది ఆ కాలం మనుషుల్లో. ఈ కాలం ఆల్రెడీ మీకు చెప్పాను, స్వీడన్ లో ఉన్నప్పుడు దేర్ ఆర్ లాట్ ఆఫ్ ఇండియన్స్ హూ ఆర్ ట్రైంగ్ టు ఇమిటేట్ ద వెస్టర్న్ వరల్డ్. వేరే అక్కడ నాకు యాక్చువల్లీ చాలా వింతగా ఉండేది. యాక్చువల్లీ స్టాక్హోమ్ లో ఐ యూస్ టు మీట్ లాట్ ఆఫ్ ప్రభుజీస్ అండ్ మాతాజీస్, రష్యన్ మాతాజీస్, రష్యన్, స్పానిష్ అండ్ ఇటాలియన్ మాతాజీస్, ప్రభుజీస్ అందరినీ కలిసేవాడిని. వాళ్ళు చక్కగా చీరలు కట్టుకొని, ఇది ఇండియన్ కల్చర్ని ఒక పక్కన ఇల్లు ఎవ్రీ సాటర్డే సండే వాళ్ళతో అసోసియేషన్ ఉండేది. ఒక పక్కన మా హోటల్లో there used to be a lot of Indian Matajis who used to wear this tear jeans anamata. ఆ చిరిగిపోయిన జీన్స్ ఫ్యాషన్ కదా, చిరిగిపోయిన జీన్స్ ఫ్యాషను. అలా I used to see contrasting elements in the on site. సో నేను చెప్పే పాయింట్ ప్రభు, సో ఎలా అయితే ద్రౌపది when he has completely depended on Krishna would take care.
అలాగే మనం రీసెంట్గానే మీరు 5000 ఇయర్స్ వరకు నేను వెళ్ళక్కర్లా. దెర్ ఆర్ ఫ్యూ 100 ఇయర్స్ బ్యాక్ ఆల్రెడీ మనం ఈ పద్మావత్ అనే మూవీ చూసుంటాం. అందులో చూడండి ఒక చేస్టిటీ అనేది ఎంత ఇంపార్టెంట్ అనేది. సో ఆ బాడీ కంటే మాతాజీస్కి ఆ చేస్టిటీ అనే ఇంపార్టెన్స్ గురించి దట్ హాస్ బీన్ సెడ్. లైక్ మా రాధేశ్యాం ప్రభుజీ అనేవాళ్ళు అనమాట. అసలు డౌట్ ఏంటంటే ఇది చక్కగా వాళ్ళు ఆల్రెడీ మీకు తెలిసే ఉంటుంది పద్మావతి అండ్ మొహమ్మద్ ఖిల్జీ వీళ్ళందరూ ఐ థింక్ మీరందరూ చూసారు కదా ప్రభు ఆ మూవీ. హ్యావ్ యూ సీన్ దట్ మూవీ ప్రభు? Do you know who is Padmavati? Padmini. She is a Rajasthani queen. చూసారా లేదా ప్రభు? నేను చూడలేదండి. అందులో ప్రభు షీ ఈజ్ ఎ రాజస్థానీ క్వీన్ సమ్ 1000 years back, I think 1000 years back I believe. No, not 1000 years back. It was a few hundred 600 or 700 years back only. మొహమ్మద్ ఖిల్జీ హయాంలో మొహమ్మద్ ఖిల్జీ he tried to he heard the అంటే తను చాలా అందమైన మహారాణి అని తెలిసి తను పొందాలనుకుంటాడు. సో తన రాజుని తను చంపేశాక అంటే కూటనీతితో చంపేశాక వెన్ హీ ట్రైడ్ టు గెట్ హోల్డ్ ఆఫ్ హర్ షీ కమిటెడ్ suicide along with all the maids. There are hundreds and thousands of maids along with her, where all of them jumped into fire. బాగా నిప్పుల్లో జంప్ చేసి వాళ్ళే చనిపోతారు బికాస్ హీ ట్రైడ్ టు గెట్ హర్. సో వాట్ ఐమ్ ట్రైంగ్ టు సే హియర్ ప్రభు, ఆ చేస్టిటీ అనేది మాతాజీస్కి ఎంత ఇంపార్టెంట్ అంటే, ఎందుకు వాళ్ళు విషం తాగి చనిపోలేదు, ఎందుకు ఫైర్లో దూకారంటే విషం తాగి చనిపోయాకైనా అప్పుడు బాడీ కనపడుతుంది కదా, బాడీ గురించి నెగిటివ్గా అనే అవకాశం ఉంటుంది. అందుకని దే ట్రై టు అదే కాలిపోయాం అనుకోండి బాడీ ఉన్నది అంత భస్మం అయిపోతుంది. సో అందుకని దే ట్రై టు డూ దట్. సో దట్ ఇస్ ఎ ఫేమస్ మూవీ ప్రభు పద్మావత్ అని రీసెంట్గా జస్ట్ 2 or 3 years బ్యాక్ ఇట్ గాట్ రిలీజ్డ్. It was a story of a Rajasthani queen and Mughal empire, Alauddin Khilji. So that was a real story, by the way, and it was nicely taken. Kani adi that's what is mentioned Prabhu. So what he is trying to say ikkada manam ikkada yoga kshemam vahamyaham ane point నేను 5000 years back ది ఎగ్జాంపుల్ అర్జునాచార్య ద్రౌపది, అలా there are a lot of cases. Next few 100 years back ఇప్పుడు ఇలా జరిగింది. నెక్స్ట్ ఇప్పుడు రీసెంట్ కూడా ఇప్పుడు లీలానంద ప్రభు ఉన్నారు. దేర్ ఆర్ లాట్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ ప్రభు వేర్ హీ హ్యాస్ బీన్ హెల్ప్డ్ బై లార్డ్ కృష్ణ ఇన్ సక్సెస్ఫుల్లీ రన్నింగ్ ద వైష్ణవ్ సేవా కుంజ్. లాట్ ఆఫ్ అంటే ఆల్మోస్ట్ ఇప్పుడు 50-60 దాకా గోవులు ఉన్నాయి. వాటిని మేనేజ్ చేయడం అనేది మామూలు విషయం కాదు ప్రభు. And day by day we have been seeing, especially he has been seeing lot of things, and మేమేదో ఉడతా భక్తిగా మేము ఏదో మాకు తోచిన సాయం మేము చేస్తున్నాం అందరు చుట్టూతా. బట్ there are lot of instances like that where he got help from multiple sources in getting the things on time. And this Goshala has been running for almost 2 to 3 years. అండ్ మనం ఏదో ఒక టైంలో ఏదో ఒకటి అనుకుంటాం, అరే ఇది కష్టంగా ఉందే, ఎలా అసలు నీళ్లు ఎలా ఉన్నాయి, నీళ్లు లేవే, మళ్ళీ బోరు కొత్త తవ్వాలేమో అని అనుకునే లోపల బీభత్సంగా ఆ టైంలో బీభత్సమైన వర్షాలు పడ్డాయి. నౌ ద అండర్ గ్రౌండ్ వాటర్ ఈ సచ్ ఏ లెవెల్ దట్ 2 to 3 years వరకు అక్కడ నీళ్లకు డోకా లేదు అక్కడ. అండ్ మాకే చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంటది. అక్కడ విత్ ఇన్ విఎస్కే మొత్తం గ్రీనరీగా ఉంటుంది, మీరు చుట్టూరుతో చూస్తే కన్నా అంతగా అనిపించదు. బట్ అఫ్ కోర్స్ నౌ ఇట్ ఈస్ స్లోలీ బికమింగ్ గ్రీనరీ దేర్ ఆల్సో. సో ప్రభుజీ మనం చూస్తూ ఉన్నామంటే ఇవన్నీ మనకు ఆటోమేటిక్గా వెన్ యూ గో ఇన్ టు సత్వగుణ, వెన్ యూ డూ లాట్ ఆఫ్ చాంటింగ్ మన చుట్టూరుతో జరిగే ఒక్కొక్క ఆశ్చర్యం దట్ ఈస్ రియల్లీ కృష్ణాస్ బ్లెస్సింగ్స్ అని మనం వీ రియల్లీ అండర్స్టాండ్. So the point what I'm trying to say is yoga kshemam vahamyam. When we are truly with Krishna will be taking care of his devotees అని మనం అర్థం చేసుకోవాలి. సో ఆ రకంగా there are lot of things, the devotees, Gajendra Moksham.
సో నెక్స్ట్ దేవతల ఆరాధన ఆల్రెడీ మనం డిస్కస్ చేసుకున్నాం. దేవతల ఆరాధన, సో దేవతల ఆరాధన తప్పేమి కాదు. ఇట్స్ నాట్ దట్ వీ షుడ్ నాట్ డూ ముక్కోటి దేవతల శివుడిని కొలవకూడదు, వినాయకుడిని కొలవకూడదు అనే పాయింట్ కాదు, కానీ కరెక్ట్ కాన్షియస్నెస్తో కొలవాలి అనేది పాయింట్. సో దట్స్ వాట్ ఈవెన్ కృష్ణ సేస్, దేవతల ఆరాధన కృష్ణుని ఆరాధించి తప్పుడు మార్గం. సో దట్ హెస్ బీన్ టోల్డ్ ఇన్ 23rd శ్లోక వేర్ హి సేస్ ఓ కౌంతయ్య, అన్య దేవతలకు భక్తులై వారిని శ్రద్ధతో పూజించువారు నిజమునకు అవిధపూర్వకముగా నన్నే పూజించుచున్నారు. అంటే ఇండైరెక్ట్లీ దే ఆర్ డూయింగ్ ద వర్షిప్ ఆఫ్ మీ ఓన్లీ, బట్ దే ఆర్ డూయింగ్ ఇట్ రాంగ్లీ అనే పాయింట్ని హీ సేయింగ్. అవును, వారు నన్ను ఆరాధిస్తారు, అదే తేమాం ఇవా యజంతి, నన్నే ఆరాధిస్తారు, అయినప్పటికీ వారు నన్ను సాధించడానికి ఎటువంటి నియమాలు లేకుండా పూజలు చేస్తారు. అవిధపూర్వం చూసారు, యజంత్య అవిధి పూర్వకం, అవిధి పూర్వం అంటే దే ఆర్ నాట్ వర్షిపింగ్ మీ కరెక్ట్లీ, సరిగ్గా దేవారాధన కరెక్ట్గా చేయట్లేదు అనేది హీస్ పాయింటింగ్ ఇట్ అవుట్. సో దిస్ ఈస్ సంథింగ్ లైక్ దిస్. అలాగే ఇంకా అన్ని చర్యలు కృష్ణుడిని సంతృప్తి పరచడానికి ఉద్దేశించినవే, కానీ వారు శాస్త్రాల ఆదేశ ప్రకారం దేవతలను ఆరాధిస్తున్నారు. ఆ ఆరాధకుల ఆ పుస్తకాల సూచనలు పాటిస్తే తప్పేమిటి? సో దీస్ ఆర్ అగైన్, ఇది నిజం కాని నియమం. ఇది వివిధ రకాల ఆరాధన వివిధ గమ్యస్థాన యంతి దేవవ్రత దేవాన్పి తృహ్ణ్యంతి పితృవ్రతా భూతాని యాంతి భూతేజ్య యాంతి మధ్యాజినోపి మాం. సో దట్ ఈస్ 25లో ఏమన్నారు? దేవతలను పూజించువారు దేవతలలో జన్మింతురు, పితృదేవతలను పూజించువారు పితృలోకములో చేరుదురు, భూత ప్రేతములను పూజించువారు వాటిలోనే జన్మింతురు, కానీ నన్ను పూజించువారు నాతోనే నివసింతురు. దేర్ ఇస్ నో రిటర్న్ బ్యాక్, నో రిటర్న్. దట్స్ వాట్ ఈస్ సేయింగ్. సో ఇలాగా అవిధి పూర్వకం అనే పాయింట్ని హీఈస్ క్లియర్లీ కాలింగ్ ఇట్ అవుట్. ప్రభుజీస్ మనం ఒకటి అర్థం చేసుకోవాలి. సో మనం స్కూల్లో ఎంతోమంది స్టూడెంట్స్ ఉంటారు, ఎంతోమంది స్టూడెంట్స్ ఉన్నప్పటికీ దేర్ విల్ బి లాట్ ఆఫ్, అంటే చాలా కొద్ది మంది ఇంటెలిజెంట్ కిడ్స్ ఉంటారు. ఆ ఇంటెలిజెంట్ కిడ్స్లోనే మేడమ్ వాళ్ళలో ఒకళ్ళని లీడర్ చేస్తుంది. సో లీడర్ చేసినంత మాత్రాన వాడు దేవుడు కాలేడు, అది మనం అర్థం చేసుకోవాలి. సో ఆ వర్షిప్పింగ్ అనేది ఆ కాన్షియస్నెస్తోనే మేము చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ మేము February 19th, 20th, 21st మేము తిరుపతి వెళ్తున్నాము, కానీ తిరుపతి వెళ్ళే ముందు కాళహస్తి చేరుకుంటాం. కాళహస్తి చేరి అక్కడ శివుడి ఆలయం ఉంది, ముందు శివుడి ఆలయం చేరుకొని శివుడి దగ్గర పర్మిషన్ తీసుకుంటాం. మమ్మల్ని మా దర్శనం కృష్ణుడి దగ్గర సరిగ్గా అవ్వాలని మాకు ఏమి హిండ్రన్స్ కాకుండా మమ్మల్ని అలో చేయి లార్డ్ శివ అని మేము ప్రే చేసి, ముందు కాళహస్తిలో ప్రే చేసి తర్వాత తిరుపతికి వెళ్తాం మేము. సో అక్కడ మేము శివుడిని ప్రే చేస్తున్నాం, బట్ విత్ కరెక్ట్ కాన్షియస్నెస్ దట్ లార్డ్ శివ ప్లీజ్ ట్రై టు మేక్ అవర్ మెటీరియలిస్టిక్ జర్నీ స్మూత్ టు గెటింగ్ యాక్సెస్ టు కృష్ణ వితౌట్ ఎనీ హ్యాజల్స్. దయచేసి మమ్మల్ని బ్లెస్ చెయ్యి అనే కాన్షియస్నెస్తో వెళ్తాం. అలానే వినాయక చవితి, వినాయకుడు కూడా అదే ప్రే చేస్తాం. వినాయక, నువ్వు ఇన్ని స్క్రిప్చర్స్ రాసిచ్చావు, నీ స్క్రిప్చర్స్ మీద మాకు కరెక్ట్ జ్ఞాస కలిగేలా చెయ్యి స్వామి, జ్ఞాస కలిగిచ్చేసి కృష్ణుడికి యాక్సెస్ ఇచ్చే విధంగా నువ్వు ఎవరి గురించి అయితే ఈ సేవలు చేసావో అతని గురించి ఇంకా తెలుసుకొని ఇంకా అతన్ని చేరుకోవడానికి మా యాత్ర సుగమం చేయి వినాయక అని కోరుకుంటాం. ఈ ప్రారంభం మాకు బాగా జరగాలని కోరుకుంటాం. సో ఆ కరెక్ట్ కాన్షియస్నెస్తో చేయాలని పాయింట్. సో డెమిగాడ్ వర్షిప్ ఈజ్ నాట్ రాంగ్, బట్ దట్ వర్షిప్ ఈజ్ హ్యాపెనింగ్ రాంగ్లీ అని కృష్ణనే చెప్తున్నాడు భగవద్గీతలో. ఓకే నా, సో అలాగా, సో డిఫరెంట్ డెస్టినేషన్స్ వస్తుంటాయి కదా, వీ కెన్ గో ఆన్ విత్ లాట్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ లైక్ దిస్. సో ట్యాక్స్ పేయింగ్, ఇప్పుడు ఎలా అయితే మనం ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తున్నాను ఏంటంటే, ఎలాగైతే ఏమంటారు, మనం గవర్నమెంట్కి ట్యాక్స్ పే చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ మనం గవర్నమెంట్కి ట్యాక్స్ పే చేయాల్సింది 10,000,
కానీ కొన్నిసార్లు ఏమంటామంటే, ఏం చేస్తామంటే 2000 రూపీస్ ట్యాక్స్ కట్టేసి ఎక్కడ మినిస్టర్కి కొంచెం కాకబట్టి, ఒరే మినిస్టర్ నేను నీకు 2000 ఇస్తాను, నా ట్యాక్స్ అవాయిడ్ చేయరా అంటే ఎలా ఉంటుందో ఇది కూడా అలాంటిదే. మనం మెయిన్ ప్రైమ్ మినిస్టర్ గవర్నమెంట్‌కి వాల్యూ ఇవ్వకుండా, నీ ఏదో సొంత బెనిఫిట్‌ల కోసం ఓన్లీ యాక్సెస్ చేసుకొని అయ్యా పని జరిగాక అదేదో సామెత ఉంది నాకు గుర్తు రావట్లా. కరేపాకు సామెత అంటారనమాట. యూజ్ చేసి ఊసేయటం అనమాట. కరేపాకు ఏంటి, మనం తిని పీల్చి పిప్పి చేసాక ఊసేస్తుంటాం. అలాగా. సో అలాంటి ట్యాక్స్ ఎలా అయితే మీరు ఒక మినిస్టర్ దగ్గర కట్టేసి మొత్తం ట్యాక్స్ ఎగ్జంప్షన్ తీసుకుంటానంటే ఎలా ఉంటుందో, అలాగే కృష్ణుణ్ణి ఏమాత్రం పిక్చర్లోకి తేకుండా మిగతా డెమిగాడ్స్ని వర్షిప్ చేసి క్లోజ్ చేసుకున్నామంటే దట్ ఈస్ నాట్ ఎ రైట్ ప్రాసెస్ అనేది కృష్ణుడు ఈస్ ట్రైంగ్ టు ఎక్స్ప్లెయిన్ ఇన్ దిస్ థింగ్. నెక్స్ట్, గ్లోరీస్ ఆఫ్ భక్తి. సో ఇదేంటంటే ప్రభు, ఎవరికైనా పూజకిను భజనకి తేడా ఏంటో తెలుసా? డూ యూ నో ద డిఫరెన్స్ బిట్వీన్ పూజ అండ్ భజన? ఇక్కడ ఏంటంటే వీఆర్ ట్రైంగ్ టు సే ద గ్లోరీస్ ఆఫ్ భక్తి. మన గమ్యం ఆరాధన యొక్క నిర్దిష్ట వస్తువుని అంగీకరించడానికి మన ఎంపికైన ఆధారపడి ఉంటుంది. మన ఎంపికపై ఆధారపడి, అంటే ఇవన్నీ మన చాయిస్ల మీద ఆధారపడి ఉంటుంది. మన చాయిస్ ఏంటి, మనం ఇవన్నీ ఇంకా ఇంత ఎక్స్ప్లెనేషన్ చేసుకున్నా కూడా మన చాయిస్లు అనేవి మనం, ఇఫ్ యు ఆర్ కన్విన్స్డ్ యూ హ్యావ్ టు టేక్ అవర్ చాయిసెస్ సీరియస్లీ. మనం ఏం చాయిస్ చేసుకోవాలని మనం సీరియస్గా ఆలోచించాలి. ఇప్పుడు ఈ విభాగంలో కృష్ణుడు తనను తాను ఆరాధించడం గురించి వివరించాడు. అన్ని అర్పణలను తాను మాత్రమే ఆస్వాదిస్తానని స్థిరపరిచిన తరువాత మొదటి కృష్ణుడు తాను ఏ విధమైన నైవేద్యాలను కోరుకుంటున్నానో వెల్లడిస్తాడు. ఓకే, దట్స్ వాట్ హి సెడ్స్. సో ఇక్కడ పూజ మనం పూజ చేస్తాం. కానీ పూజకి భజనకి తేడా ఏంటో ఎవరైనా చెప్పగలరా? డోంట్ వరీ, వైల్డ్ గెస్ ఏదైనా పర్లేదు. ఇక్కడ యాక్చువల్లీ పూజ అంటే మనం యాక్చువల్గా పుత్రం పత్రం ఫలం తోయం అని కృష్ణుడు చెప్పారు. సో వెన్ హీ సేస్ దట్ one minute, let me put my charger on. ఎవరైనా గెస్ట్ చేయగలరా ప్రభుజీస్ అండ్ మాతాజీస్? వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ పూజ అండ్ భజన? పూజ అనేది మనం పూజ చేసేటప్పుడు పత్రం, పుష్పం, ఫలం, తోయం ఏది సమర్పించుకున్నా, ఏదైనా ఆశించి చేసేది పూజట. కానీ అదే విషయం, అదే పత్రం, ఫలం, తోయం ఇవన్నీ కృష్ణకి సబ్మిట్ చేసి విత్ ప్యూర్ లవ్, వితౌట్ ఎనీ ఎక్స్పెక్టేషన్ చేస్తే గన దట్ ఈస్ భజన అట. సో దెర్ ఈస్ దట్స్ వాట్ ద డిఫరెన్స్. యాక్చువల్లీ ఒక ప్యూర్ ఒక డిస్కషన్లో ప్రభుపాదుల వారు కూడా చెప్తారన్నమాట. భజన అనేది అవుట్ ఆఫ్ ప్యూర్ లవ్ ఆఫర్ చేసేది వితౌట్ ఎనీ ఎక్స్పెక్టేషన్ ఈజ్ భజన. కానీ పూజ అనేది దెర్ ఇస్ ఎక్స్పెక్టేషన్ అట. హియర్ ఇన్ దిస్ పిక్చర్ వి సీ విదుర, కృష్ణ కమింగ్ టు విదురాస్ హౌస్. ఆమె కృష్ణుడి అంటే విదురుడి మిసెస్ కృష్ణుడి ప్రేమలో ఎంత నిమగ్నం అయిపోయి అరటికాయ మర్చిపోయి, యాక్చువల్ అరటికాయ వదిలేసి అరటి తొక్క పెట్టిందట. అది కృష్ణుడు తిన్నాడట. దేవతల ఆరాధన మరియు అతని ఆరాధన కృష్ణుడు వివేదిస్తాడు. ఆయనను ఆరాధించడం చాలా సులభం. భక్తి యొక్క సరళత, కృష్ణుడు భక్తితో ఇచ్చే దేనినైనా సమీకరిస్తాడు. పత్రం, పుష్పం, ఫలం తోయం యోమే భక్త్యా ప్రయచ్చతి తదహం భక్తి పహృతం అశ్నామి ప్రయత్నాత్మనః. సో ప్రేమతో ఇచ్చేది ఏదైనా సరే కృష్ణుడు యాక్సెప్ట్ చేస్తాడు.
ఇట్స్ నాట్ ఓన్లీ విదుర. మనకు ఒక ఆల్రెడీ ఇది చదివి ఇది మనం చూడటం జరిగింది. ఏది we have already seen this particular thing here in here. ఏంటది? दुर्योधन को भोग न खायो, रुखो सगा विदुरा घर खायो, ऐसे प्रेम पुजारी राधे శ్యామ్ శ్యామ్ శ్యామ్. అంటే ఆ విదురుడి యొక్క దుర్యోధనుడు ఎంత పెద్ద భోగాలు పెట్టి ఇది చేసి ఇన్వైట్ చేసినప్పటికీ తను మాత్రం ఓన్లీ హీ వెంట్ టు విదురాస్ హౌస్ టు యాక్సెప్ట్ ద ఆఫర్. అండ్ ఆఫర్ ఏంటి? అరటికాయ తొక్క. అంటే అంత భక్తిలో, ఐ మీన్ దట్ ఇస్ ద లవ్ వాట్ హీ సీస్ ఇన్ హిస్ డివోటీస్. ఓకే, సో దట్స్ వాట్ హీ సేస్ అబౌట్ హిస్ ఆఫరింగ్. సో సిమిలర్లీ అప్పుడు అర్జునుడు అడుగుతాడు, ఏమని అడుగుతాడు? ఇప్పుడు నాకు స్వచ్ఛమైన భక్తి లేదు, మరి స్వచ్ఛమైన భక్తి లేనప్పుడు ఏం చేయాలి? సో కృష్ణుడికి నాకు స్వచ్ఛమైన భక్తి లేనప్పుడు ఏం చేయాలన్నప్పుడు కృష్ణుడి కొరకు ప్రతిదీ చేయటం. సో దట్స్ వాట్ హీస్ మెన్షనింగ్. నీకు భక్తి ఫుల్ భక్తి లేదు, అప్పుడు నువ్వు కృష్ణుడు ఏం చేయాలంటే, ఇప్పుడు ఆల్రెడీ మనం ఇంతకుముందు మాట్లాడుకున్నాం, ఇప్పుడు ఉన్న దాంట్లో ఏదో ఒకటి ఇవ్వటం. మనం చేసే దేంట్లో అయినా సరే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫర్నిచర్ తయారు చేసే మనిషి ఉన్నాడు. సో ఫర్నిచర్ చేసే ఇంత ఫర్నిచర్ ఇవన్నీ చేస్తుంటాడు. ఓకే, ఒక గుడికి ఒక ఫర్నిచర్, ఒక మంచి దాని ఏంటి ఆల్టర్ తయారు చేసి నేను ఇస్తాను నా ఫర్నిచర్ దాంతో అని చేసి ఇవ్వచ్చు. నెక్స్ట్ బిజినెస్ మ్యాన్, హీ కెన్ హెల్ప్ with money in building a temple. Already actually one of the temples actually Shad Nagar lo last time, in fact last week, this week Monday, షాద్ నగర్ లో కొత్త ఇస్కాన్ టెంపుల్, ఇట్స్ నాట్ కొత్త కట్టింది కాదు, ఆల్రెడీ ఒక సత్యనారాయణ టెంపుల్ ఉంది. ఆ టెంపుల్ ని ఇస్కాన్ దే హ్యావ్ టేకన్ ఓవర్. Because after seeing the purity or seeing the glories of ISKCON, one of the devotees who was there in Australia, వాళ్ళ ఫ్యామిలీ మేనేజ్ చేసేదట ఇది. సో అక్కడ lack of some funds, they wanted to donate that to ISKCON, and they have established the temple with the proper ISKCON standards. And ఆ ఓపెనింగ్ సెరమనీ కూడా పెద్ద మహారాజాస్ వచ్చారు. మన మండే రోజు మన రాధేశ్యామ్ ప్రభుజీ కూడా ఉన్నారు స్టేజ్ మీద. So we were fortunate to visit that temple opening on Monday. So they have donated that, they have handed over the temple to ISKCON. Now it is under the control of ISKCON. Alaga, I mean, there are a lot of opportunities. Meer gana pure bhakti cheyalakapothe gana there are some police officers or some politicians who really helped ISKCON in providing a land. మన పుల్లారెడ్డి గారు ఉన్నారు, పుల్లారెడ్డి స్వీట్స్ అధినేత పుల్లారెడ్డి గారు, he has given the land to ISKCON in building the Abids temple. What are the Abids temple we are seeing right now? It was the land of Pullareddy what he has taken, and he has given it to ISKCON. So like that, when there are a lot of ways to do our part if you are not having a pure devotion. And when you do that, Agnad Sukritino lapothe devotees yokka prayers vallano, there is one point of time where you might take up full devotion. So alaga he was trying to Krishna is promising. So pratidi krishnudiki arpinchadam dwara kalige phalitam. So shubha falairevam mokshase karma bandhanaihi sannyasayo yuktatma vimakto mamu paishyasi. So this is 28. 1 minute, let me read that for you. 28. 28 it says, yes, 28 it says, ఈ విధముగా నీవు కర్మబంధముల నుండి వాని శుభాశుభ ఫలములను నుండి విముక్తుడు కాగలవు. ఇట్టి సన్యాస యోగ సిద్ధాంతముతో నాపై మనస్సును స్థిరపరచుట ద్వారా నీవు విముక్తుడవై నన్ను చేరుకుందువు అని కృష్ణ ఈస్ సేయింగ్. ఓకే, లైక్ దట్ కృష్ణుడికి భక్తి సేవ యొక్క మహిమలు, దెర్ ఆర్ lot of past times
సో ఒక పక్కన నువ్వు డెమన్స్ని నరుక్కుంటూ వెళ్తావు, ఇంకో పక్కనేమో డివోటీస్ని హెల్ప్ వాళ్ళ 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 ప్రేమ పాత్రుడు అయి వాళ్ళకి ఇమీడియట్గా నువ్వు వాళ్ళ మీద లవ్ చూపిస్తావు. ఎలా నువ్వు బ్యాలెన్స్ చేయగలుగుతున్నావు, ఎలా వాళ్ళ పార్షాలిటీ చూపించే అవకాశం ఉంది కదా అన్నట్టుగా అర్జునుడు అడుగుతాడు. కృష్ణుడు అందరికీ సమానము, కానీ ప్రత్యేకంగా భక్తుల వైపు మొగ్గు చూపుతాడు. ఇప్పుడు క్లాసులు కూడా అంతే కదా ప్రభుజీస్ అండ్ మాతాజీస్. ఇప్పుడు ఏదైనా స్కూల్లో క్లాస్ ఉందనుకోండి, క్లాస్లో ఉంటే గిన బాగా చదివేవాడికే ఎక్కువ టీచర్ చూస్తూ ఉంటాడు, బుక్స్ ఇస్తుంటాడు, ఇది చేస్తుంటాడు, హెల్ప్ చేస్తుంటారు. బాగా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి కదా చూస్తుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ మా స్కూల్లో, మా ఇంజనీరింగ్ కాలేజ్లో కూడా దేర్ యూస్ టు బి, మేము బాగా వినేవాళ్ళకి వైపు బాగా అంటే ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించి బాగా వినేవాళ్ళ వైపే టీచర్ ఎక్కువగా చూసి చెప్తూ ఉంటాడు. చూసి చెప్పి వాళ్ళకి హెల్ప్గా అవుతాడు. ఏమైనా అడిషనల్ బుక్స్ కానీ, అడిషనల్ మెటీరియల్ కానీ టీచర్ ఇస్తుంటారు. అది చూసి బ్యాక్ బెంచర్స్ ఏంటి, మా పార్షాలిటీ చూసావా, మాకు వాళ్ళకి హెల్ప్ చేశారు కాబట్టి వాళ్ళ మార్కులు బాగా వస్తున్నాయి, మాకేం హెల్ప్ చేశారు అని తర్వాత బ్యాక్ బైటింగ్ చేస్తూ ఉంటారు. సో నో, కృష్ణ ఈజ్ ఈక్వలెంట్ టు ఎవ్రీ వన్. ఎస్, ఫర్ ప్యూర్ డివోటీస్ హీ హ్యాస్ ఇంక్లినేషన్. ఓకే, డెమన్స్ని ఎంతమంది డెమన్స్ని చంపినప్పటికీ దేర్ ఆర్ కేసెస్ వేర్ హీ డెలివర్స్ దెమ్ ఆల్సో. కనీసం ఈ జన్మలో ఇలా డెమనిక్గా బిహేవ్ చేసి అట్లీస్ట్ నెక్స్ట్ జన్మైనా డెమనిక్గా కాకుండా మంచిగా బిహేవ్ చేయని హీఈస్ రిలీవింగ్ దెమ్. ఇంకా ఫర్దర్ పాపం చేయకుండా చంపి నెక్స్ట్ జన్మ ఇస్తున్నాడు వాళ్ళకి కృష్ణుడు. సో అలాగా there might be cases where devotees fall down also. అంటే కొన్నిసార్లు చక్కగా డివోషనల్ లైఫ్లో పర్ఫెక్ట్గా వెళ్తున్న సమయంలో దేర్ మైట్ బి కేసెస్ వేర్ ఎలాంటి కొన్ని ఆకర్షణ వలన దేర్ మైట్ బి కేసెస్ వేర్ వాళ్ళు దిగజారే అవకాశం ఉండొచ్చు. మనం అజామిలా స్టోరీ చూసి ఆయన అల్టిమేట్గా ప్రాస్టిట్యూట్ని పెళ్లి చేసుకొని తనతో ఇది కానిచ్చి, ఐ మీన్ సంసారం కానిచ్చి ఇది చేయటం వల్ల కృష్ణ, సిన్స్ హీ హాస్ బీన్ ఎ గుడ్ ఇన్ హిస్ డివోషనల్ లైఫ్ ఇన్ ద బిగినింగ్ ఆఫ్ హిస్ లైఫ్, దెన్ హీ హ్యాస్ గివెన్ హిమ్ అనదర్ ఆపర్చునిటీ. అట్లీస్ట్ ఇప్పుడైనా మారి సక్రమంగా చేసుకొని మళ్ళీ వెనక్కి వచ్చే, హీ గివ్స్ ఆపర్చునిటీస్ ఫర్ ద ప్యూర్ డివోటీస్. There are a lot of instances like that, Prabhuji, and even in real time there are devotees who 10 to 15 years వరకు ఒక ప్యూర్ డివోషనల్ సర్వీస్ లో ఉండి సడన్ గా they might fall down. అంటే ఆ రెగ్యులేటివ్ ప్రిన్సిపల్స్ ఇవన్నీ పాటించకుండా there might be cases like that, but still Krishna helps them. He is not అంత లాజికల్ గా మాట్లాడి నీకు లెక్క ఇది, నీకు లెక్క అది, కాబట్టి నీకు దొరకదు, నువ్వు వెళ్ళాల్సిందే అన్నంత కఠినుడు కాదు కృష్ణుడు అనేది పాయింట్ వీఆర్ ట్రైంగ్ టు కన్వే. సో కృష్ణుడికి భక్తి ఒక దుర్వినియోగ భక్తుడి చర్యల వల్ల తలెత్తే యాదృచ్ఛిక లోపాలను మాత్రమే పరిగణించదు, కానీ భక్తి అటువంటి వ్యక్తి యొక్క పుట్టుకతోనే ఉత్పన్నమయ్యే అంతర్లీన లోపాలను కూడా పరిగణించదు. సో వాట్ ఈస్ ట్రైంగ్ టు సే ఇస్, అలాంటి లోపాలు ఎన్ని ఉన్నప్పటికీ ఏవి భక్తులు మధ్యలో దే మైట్ బి ఫాల్ డౌన్, బట్ స్టిల్ కృష్ణ విత్ ద హెల్ప్ ఆఫ్ దేర్ ప్యూర్ డివోటీస్ try to give them multiple opportunities and try to మళ్ళీ వాళ్ళకి అవకాశం ఇచ్చి మళ్ళీ చేయడానికి ఛాన్స్ ఇస్తాడనమాట. దట్స్ వాట్ ఈజ్ ట్రైంగ్ టు సే. అండ్ ఈ రకంగా మనం చూసుకుంటూ వెళ్తే మనం జనరల్గా లేడీస్ అండ్ మాతాజీస్ ఎక్కువగా వీటి వైపు అంటే భక్తి వైపు ఎక్కువ చాలామంది మోతాదుల్లో చాలామంది మాతాజీసే వస్తుంటారు ఇలాంటి వాటికి. కృష్ణుడికి భక్తియుక్త సేవలో మహిమలు. సో పాపాత్మకమైన జన్మించిన ప్రజలు కూడా కృష్ణుడిని పొందవచ్చు. సో ఎలాంటి దేర్ ఇస్ ద పాసిబిలిటీ. ఇన్ఫాక్ట్ ఇందాక రాజేష్ ప్రభు అడిగిన ప్రశ్నకి ఎక్స్టెన్షనే ప్రజలు హియర్ ఇట్ ఈస్ ప్రభుజీ, మీరు అడిగారు కదా, ఇక్కడే ఉంది 32. మాహిం ఓకే మాం హిం పార్థ వ్యాపాశ్రిత మే పీస్యు పాపయోనయః స్త్రియో వైశ్యస్థా శూద్రస్తే పీయాంతి పరాం గతిం. చూడండి, ఓ పార్థ, నన్ను ఆశ్రయించిన వారు అధజన్ములకు చెందిన స్త్రీలు, వైశ్యులు, శూద్రులు అయినప్పటికీ పరమగతిని పొందగలుగుదురు.
I don't know if it answers, Prabhu, but I will give more references also. ఆన్సర్డ్ అండి. ఇది 32 అండి. 32 ప్రభు. ఇదే చాప్టర్ 9th చాప్టర్ లో 32 శ్లోక. ఓకే. ఓ పార్థ, నన్ను ఆశ్రయించిన వారు అధమ జన్మకు చెందిన స్త్రీలు, వైశ్యులు, శూద్రులు అయినప్పటికీ పరమగతిని గలుగుదురు. Okay, and Prabhuji and Mataji is not only Vaishyas, Shudras, there are even Malechas, Yavanas, dog eaters. Alanti vallu kuda, if they are coming to this path, Krishna is merciful enough to give moksha to them also. Arhata unnavariki gurinchi emi cheppali? Arhata unnavari gurinchi emi cheppali అనేది 33 లో చెప్పబడింది. ఏంటి? ఇక ధర్మార్థులైన బ్రాహ్మణులు గూర్చి, భక్తులు గూర్చి, రాజర్షులు గూర్చి వేరుగా చెప్పవలెనా? అందుచే అనిత్యము దుఃఖపూరితమైన ఈ లోకమునకు వచ్చి ఉన్నందున నా ప్రేమయుక్త సేవలో నెలకొనుము. అంటే నేను అలాంటి అధజన్ములలో ఉన్న వాళ్ళకే నేను అవకాశం ఇస్తున్నప్పుడు నేను బ్రాహ్మణులకి, భక్తులకి, రాజర్షులకి నేను ఎంత చేయగలగాలి? హీస్ ప్రామిసింగ్ ప్రభు, హీస్ ప్రామిసింగ్ ఇఫ్ యు ఆర్ ఇన్ ఏ సత్వగుణ mode and if you are following the shastras or regulatory regulations and chanting his name and serving him willfully, surely there is no other destination than Goloka or Vaikuntha. So essence of the essence. ఇది ఏదో గ్రామటికల్ మిస్టేక్ కాదు ప్రభు. ఓకే, ఇది గ్రామటికల్ మిస్టేక్ కాదు. అండ్ దిస్ శ్లోక ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఐ థింక్ భగవద్గీతలో ఈ శ్లోక ఒకటే. దిస్ ఈస్ ద ఓన్లీ శ్లోక విచ్ హ్యాస్ కమ్ ట్వైస్. వన్ ఇన్ ద 9th చాప్టర్ అండ్ అగైన్ ద సేమ్ శ్లోక ఇన్ ద 18th చాప్టర్. మన్మనా భవ మద్భక్తో మద్యాజీ మాం నమస్కురు మామే వైశ్యసి యుక్తైవ మాత్మాన మత్పరాయణః. Let me read out this. This is the last sloka and that is the essence of the essence of Bhagavad Gita. Saram yokka saram. Probably Telugulo grammatical ga tappemo, but English that is right. So the meaning of this is, నీ మనస్సును సదా నన్ను గూర్చిన చింతనలోనే నిమగ్నము చేయుము. నీ మనస్సును సదా నన్ను గూర్చిన చింతనలోనే నిమగ్నము చేయుము. నా భక్తుడు కమ్ము, నాకు నమస్కరింపుము, నన్ను పూజింపుము. ఈ విధముగా నాయుందే సంపూర్ణ మగ్నుడవై నీవు తప్పక నన్ను చేరుకుందువు. దట్స్ ఇట్, యాజ్ సింపుల్ యాజ్ దట్. నిత్యం నా సేవలోనే బిజీ అవ్వు. దట్స్ ఇట్. దట్స్ ద బాటమ్ లైన్ ఆఫ్ దిస్ last shloka of this chapter, and with this we end this chapter. And already manam revision chesam 9th chapter, knowledge, inconceivable relationships, non-worship, indirect worship or non-worship, and glories of bhakti. So ultimate ga cheppedi ade. So these are the things what we have discussed in the 9th chapter. Prabhu, any questions, anyone? అండ్ నా వైపు నుంచి లక్ష్మీ మాతాజీ అడిగిన దానికి ఐ విల్ గివ్ యూ ద శాస్త్రిక్ రెఫరెన్సెస్ ఇన్ ద గ్రూప్ ఇట్ సెల్ఫ్ అబౌట్ అచింత్య అభేద తత్వ గురించి నేను చెప్తాను. అండ్ ఐ మైట్ రెఫర్ మాతాజీ, ఐ విల్ రెఫర్ మల్టిపుల్ శాస్త్రాస్ మాతాజీ. ఇట్స్ నాట్ ఓన్లీ భగవద్గీత. నేను భగవద్గీత, చైతన్య చరితామృత, గరుడ పురాణ, పద్మ పురాణ ఆర్ భాగవతం, వీటిలోంచి ఐ విల్ ప్రొవైడ్ యూ ద రెఫరెన్స్ అండ్ ఐ విల్ అప్డేట్ యూ ఇన్ ద గ్రూప్ మాతాజీ. మహేష్ ప్రభు గారు, ఒక క్వశ్చన్ అండి. చెప్పండి. ప్రజల కోసం రక్తదానం చేసిన వాడే దేవుడు అని చెప్పేసి ఏదో గ్రంథాలలో ఉందంట అండి, అది కరెక్టేనండి? దేని ప్రభు? ప్రజల కోసమే రక్తదానం చేసిన వాళ్ళే దేవుడు అని చెప్పేసి గ్రంథాలలో ఉండదంట, ఈ పాయింట్ కరెక్టేనండి? ప్రజల కోసమే రక్తదానం చేసిన వాళ్ళు, రక్తం చిందించి చనిపోయిన వాళ్ళే దేవుడు అని చెప్పేసి గ్రంథాలలో ఉందంట, ఇది కరెక్టేనా అండి పాయింట్? ప్రజల కోసం రక్తం చిందించిన వాళ్ళు, పాయింట్ ఏంటో, వాళ్ళు దేవుళ్ళకి సమానా?
అని అని ఒక గ్రంథాలలో ఉందని విన్నాను నేను. అది కరెక్టేనండి? ప్రభు ఇది ఏంటంటే ప్రభు మనకు కాన్షియస్‌నెస్ అనేది ఒకటి ఉంటది ప్రభు. ఎలా అంటే ఫర్ ఎగ్జాంపుల్ మన రాజు ఉన్నాడనుకోండి. ఇప్పుడు మీకు నేను 'పరీక్షిత్ మహారాజు' గురించి చెప్పా. కరెక్ట్. 'పరీక్షిత్ మహారాజు' గురించి చెప్పా. ఆల్‌వేస్ అక్కడ మనకు కంటెక్స్ట్ అర్థం చేసుకోవాలి ప్రభు. ఏంటి కంటెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు 'పరీక్షిత్ మహారాజు' లాంటి వాడు శృంగి కాదు ఆ సేజ్ ఇంటికొచ్చినప్పుడు ఐడియల్లీ ఆయన తపస్సు చేసుకుంటూ ఉన్నాడు. బట్ వెనెవర్ ఏ కింగ్ కమ్స్, కింగ్ ఈజ్ ఎ గాడ్ ఫర్ అస్ హూ ఈస్ ప్రొవైడింగ్ ఎ సెక్యూరిటీ ఫర్ మీ అండ్ అవర్ నేషన్. సో మనం గాడ్ లెక్క పూజించాలి. కానీ ఆ రాజు ఉన్నాడు కదా, ఆ రాజు అనేవాడు హూ ఈస్ ప్రొవైడింగ్ సెక్యూరిటీ అండ్ హూ ఈస్ షెడ్డింగ్ బ్లడ్ ఫర్ హిస్ కింగ్డమ్ ఆర్ ఫర్ హిస్ పీపుల్. He has to be in a consciousness that I am shedding blood to establish the dharma as per the scriptures అనే ఇదితో ఆయన ఉండాలి. కానీ ప్రజలు మాత్రం రాజుని గాడ్ లాగా చూసుకోవాలి. గాడ్ అనే కాన్షియస్నెస్ బికాజ్ హీ ఈస్ ప్రొవైడింగ్ సెక్యూరిటీ. కాబట్టి మనకు ఆల్వేస్ ఆయన దేవుడు లాంటి వాడు అని అనుకుంటాం, కానీ దేవుడు అని అనడానికి లేదు ప్రభు. సో అక్కడ ఏంటంటే సటల్ డిఫరెన్స్ ఏంటంటే ప్రభు, మనం ఆ రాజుని మనం దేవుడిలాగా పూజించాలి. ఎందుకంటే దేవుడిలాగా మనం వీ హ్యావ్ టు లుక్ ఆఫ్టర్ హిమ్ బికాస్ he is providing security for all of us. It's not only for my family but for all other families within kingdom. సో ఆయన్ని దేవుడిలాగా అనుకోవడం తప్పు లేదు, కానీ రాజు నేను దేవుడు అనుకోకూడదు. నేను రక్తం చిందిస్తున్నాను కదా, సో నేను కృష్ణుడు చెప్పిన ధర్మాన్ని ఆచరించడంలో నేను రక్తం చిందిస్తున్నాను కాబట్టి ఐఎమ్ డూయింగ్ కృష్ణాస్ డ్యూటీ, ఐఎమ్ కృష్ణాస్ సర్వెంట్ అనే కాన్షియస్నెస్ తో కింగ్ బిహేవ్ చేసుకోవాలి. అండ్ ప్రజలు మాత్రం రాజుని అరే నాకు ఇంత సెక్యూరిటీ ప్రొవైడ్ చేస్తున్న రాజు నిజంగా దేవుడు లాంటి వాడు అని అనుకోవటం తప్పులేదు. కానీ ఆయన దేవుడే అని ఎక్కడ లేదు ప్రభు శాస్త్రాల్లో. దట్స్ వాట్ మై క్వశ్చన్ యాక్చువల్లీ. చింతిస్తున్న ప్రతివాడు దేవుడు అనడానికి లేదు ప్రభు. కరెక్ట్. దట్స్ వాట్ ఐ యామ్ ఆస్కింగ్ అండి. నాకు ఐ గాట్ ఆన్సర్. అది లేదు ప్రభుజీ. ఒక చిన్నది అంటే ఎడిషన్ ఫ్రమ్ నేను ఎక్కడో విన్నాను, అంటే ఒక ప్రభుజీలా చెప్పడం ఏంటంటే దేవతలకి భగవంతుడికి చాలా తేడా ఉంది. దేవతలు అనే వాళ్ళు కుడ్ బి ఎనీ వన్, లైక్ మనం చూస్తే డెమిగాడ్స్ అందరూ కూడా దేవతల కిందే లెక్క వస్తారు. బట్ దెన్ దెర్ ఇస్ ఓన్లీ వన్ సుప్రీం పర్సనాలిటీ ఆఫ్ గాడ్ హెడ్, దట్ ఇస్ కృష్ణ. అండ్ మనం విష్ణు సహస్రనామంలో కూడా చూస్తే మీకు శివుడు అంటే పార్వతీదేవి అడుగుతుంది, కేనోపాయన లఘునా విష్ణుర్ నామ సహస్రకం పఠ్యతే పండితేర్ నిత్యం శ్రోతుమిచ్చామ్యహం ప్రభు అని తను అడిగినప్పుడు ఆయన శ్రీరామ రామ రామేతి అని శ్లోకం చదువుతారు. అండ్ అప్పుడు ఈశ్వరు వాచ అని వస్తుంది, భగవాను వాచ అని రాదు. కానీ మనకి విష్ణువు చెప్పినప్పుడు భగవాను వాచ అని వస్తుంది. సో అదే శాస్త్రిక ప్రమాణ ప్రకారం విష్ణు అనేవాడు ఆర్ కృష్ణ ఇస్ ది భగవాన్ ఇస్ ది హీ హాజ్ అ హయ్యర్ ఇది ఐ మీన్ దేవతలకి భగవంతుడికి తేడా ఉంది అని నేను విన్నాను అన్నమాట. దట్ ఇస్ వన్ థింగ్ ఐ వుడ్ వాంటెడ్ టు కోట్. పర్ఫెక్ట్లీ రైట్ మాతా, యు ఆర్ పర్ఫెక్ట్లీ రైట్ మాతాజీ, యు ఆర్ రైట్. సో రాజేష్ బాబు మీ దానికి దట్ ఇస్ ద ఆన్సర్. I don't know if I answered you or not, తెలియదు ప్రభు. yes అండి, నాకు కావాల్సింది అది. శాస్త్ర ప్రమాణంగా అదా నేను ఓన్లీ భౌతిక ప్రపంచంలోనే చెప్తున్నాను ప్రభు. ప్రాబ్లీ మాతాజీ హ్యాస్ గాన్ వన్ లెవెల్ హై వేర్ ఇన్ అదర్ ప్లానెట్స్ ఆల్సో వాట్ ఆఫ్ ద దేవతాస్ ఆర్ దేర్, దే ఆర్ ఆల్సో దేర్. బట్ రక్తం చిందించే ప్రతి రాజు దేవుడు కాదు ప్రభు. కరెక్ట్. అది నాకు కావాల్సిందండి. నేను జస్ట్ క్లారిఫై చేసుకుంటున్నాను మహేష్ గారు. డోంట్ థింక్ మీ రాంగ్లీ. అయ్యో ప్రభు ప్లీజ్ ప్రభు. అండర్స్టాండింగ్ I get different questions from different people. I have big circle in friends, so I am getting the doubts. I am not able to clarify them. So that's the reason I'm getting clarification. అదే డిస్కషన్ ఎప్పుడైనా జరిగితే ప్రభు వాళ్ళు శాస్త్రీయ రెఫరెన్స్ అడగండి ప్రభు. ఇవన్నీ ప్రభు మనకు నచ్చే ప్రతిదీ రైట్ అవ్వాలని రూల్ లేదు. రైట్, శాస్త్ర ప్రకారంగా అది రైటా కాదా? అవునండి. బుల్లెట్ దిగిందా లేదా అదే పాయింట్.
ఇలా ఇలా చాలా మంది చాలా చెప్తారు మనకు నచ్చేవి, అబ్బా ఎంత బాగా చెప్పాడో, అయ్యా ఎంత బాగా చెప్పాడో చాలా మంది చెప్తారు. కానీ మనకు నచ్చే ప్రతిదీ రైట్ అవ్వాలని రూల్ లేదు. కానీ మనం ప్రస్తుతం ఎలాంటి డార్క్‌నెస్‌లో ఉన్నామంటే మనకు నచ్చే వాళ్ళే నాకు గురువు అనే ఫాలోయింగ్ ఉన్న వాళ్ళు మాక్సిమం ఉంటారు. అవునండి. అవును. కానీ శ్రీల ప్రభుపాద వారైనా సరే, ఈ పరంపరలో ఉన్న వాళ్ళు ఎవరైనా సరే, నీకు నచ్చటం ఇంపార్టెంట్ కాదు. సత్యం, అల్టిమేట్ సత్యం ఇంపార్టెంట్. లేదు, నువ్వు ఆ అల్టిమేట్ సత్యం పాటించవా అది నీ ఫ్రీ విల్. కానీ సత్యం ఇది. అదంతే. నో మోర్ డిస్కషన్స్. అంతే. Yeah, hopefully I'm not diverting the topics. No problem, Prabhu. Please, మీరు ఇలా అడిగితేనే it would be more interactive and it would be really benefiting for others in the group also, Prabhu. So please bring it on. అండ్ నాకు తోచినంత వరకు, నాకు తెలిసినంత వరకు నేను ఖచ్చితంగా చెప్పగలను ప్రభు. అండ్ నా వల్ల కాకపోతే నేను నిర్మావటంగా ఏవి భేషజాలు లేకుండా నాకు ఈ పర్టికులర్ పాయింట్ తెలియదు అండ్ నేను కనుక్కొని చెప్తాను అని ఐ విల్ రివర్ట్ ప్రభు. ఇప్పుడు నాకు ఆన్ ద ఫ్లై ఇప్పుడు మాతాజీ అడిగిన దానికి ఆ శ్లోకాల రెఫరెన్స్ నాకు గుర్తు రావట్లా, అచింత్య అభేద తత్వం గురించి. సో ఐ విల్ చెక్ ఇట్ అవుట్ అండ్ ఐ విల్ షూర్లీ ఐ విల్ పోస్ట్ ఇట్ ఇన్ ద గ్రూప్ ప్రభు. యా షూర్ అండి, థాంక్స్. షూర్ ప్రభు. నేను లెట్ మీ go to Narasimha Aarti. जय नरसिंहा प्रहलादेशा नमस्ते नरसिंहाय प्रहलादलाददायिने हिरण्यकाशीपूर्वक्षः शीलकङ्कानकालाये इतो नरसिंहा परतो नरसिंहा यतो यामि ततो नरसिंहा बहे नरसिंहा हृदये नरसिंहा नरसिंहमणि शरणं प्रपद्ये तव करकमलवरे अद्भुत युनिता हिरण्यकशिपु अनुबृन्दा केशवधृता नरहरिरूपा जय जगदीश हरे जय जगदीश हरे जय जगदीश हरे तव कर कमलवरे नाथा अद्भुत शृंगार ललिता हिरण्यकशिपु तनुभृंगा केशवधृता नरहरिरूपा जय जगदीश हरे जय जगदीश हरे जय जगदीश हरे जय नरसिंहदेव 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 जय नरसिंहदेव जय प्रहलाद महाराज प्रहलाद महाराज प्रहलाद महाराज जय प्रहलाद महाराज जय जय प्रभुपाद 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 जय जय प्रभुपाद जय जय गुरुदेव 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 जय जय गुरुदेव नित्य गौर हरि बोल हरि बोल हरि बोल नित्य गौर हरि बोल। भक्त विघ्न नरसिंह महाराज की जय, भक्त शिरोमणि प्रहलाद महाराज की जय, श्याम कुंड राधा कुंड की जय, तुलसी मैया की जय, भक्ति देवी की जय।
मायापुर धाम की जय, पुरुषोत्तम क्षेत्र पूरी धाम की जय, वृंदावन धाम की जय, ट्रांसेंडेंटल बुक डिस्ट्रीब्यूशन की जय, ट्रांसेंडेंटल प्रसादम डिस्ट्रीब्यूशन की जय, ट्रांसेंडेंटल डीटी वर्शिप की जय, अखंड कोटि वैष्णव वृंद की जय, वांछा कल्पतरुभ्यश्च कृपा सिंधुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः. All glories to assembled devotees, all glories to assembled devotees, all glories to assembled devotees. Hare Krishna, Hare Hare Krishna, Krishna, Krishna Krishna Hare Krishna, Hare, Hare Hare, Hare Hare Ram, Hare Rama, Ram, Ram Ram, Rama Hare Rama, Hare. Hare Hare. Okay, Prabhuji and Matajis, we will meet next week for the 10th chapter. Exactly half of the Bhagavad Gita is over, and we'll start afresh with 10th chapter next week. Thanks everyone for joining the call. Hare Krishna. Hare Krishna, Hare Krishna, Hare Prabhuji Krishna. and Matajis. Hare Hare Krishna. Krishna, Prabhu. Now